భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓముకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. అథ శ్రీమద్ భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వర్యణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతం. తెలుగు అనువాదము వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజం కూచిపూడి. ఈ విశుద్ధ భగవద్గీతను పూర్తి చేసుకున్నాం. సారం 17 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 18వ అధ్యాయము, అష్టాదశ అధ్యాయము, విజ్ఞాన యోగం సారము. ఈరోజు ఎవరు? ప్రభు గారా? ఓం నమస్తే గురుజీ. నేనే గురుజీ. ఓం యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాలితిష్టతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం నమస్తే గురుజీ. తోటి సాధకులందరికీ నమస్తే. 18వ అధ్యాయము గురువు గారు చెప్పింది విని నేను అర్థం చేసుకున్నది మీ ముందు ఉంచుతున్నాను. 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జున చేసిన ఉపదేశం సారాంశం. ఇంతకు ముందే కర్మ సన్యాసం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం ఏంటి ఎంతో వివరంగా చెప్పినా మళ్ళీ అర్జునుడికి ఇంకా ఏదో అడగాలి అనే ఇంకా అంటే మొత్తం ఆయనకి ఇంకా మోహం మొత్తం తీరనట్టుగా అనిపించి సన్యాసస్య మహాబాహు తత్వమిచ్చామి వేదితం. ఓ గొప్ప బాహువులు గల కృష్ణ, కర్మత్యాగము కర్మఫల త్యాగము ఈ రెంటిని వేరువేరుగా వివరంగా చెప్పు అని వేడుకుంటాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు మొదలు పెడతాడు ఇవన్నీ ఇప్పుడు కర్మ ఈ రెండింటిని వివరంగా చెప్తూ వీటి యొక్క లక్షణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇంకా మొత్తం ఏం చేయాలనేది మనకి వివరిస్తున్నారు. కామ్యానాం కర్మాణం న్యాసం సన్యాసం కవయో విదుహు సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. ఓ అర్జున, బుద్ధిమంతులు కామ్య కర్మల త్యాగం అంటే ఏదో ఆశించి మనం కర్మ చేస్తాం కదా, అదే కర్మ సన్యాసం అంటారు. ఏ పని చేసినా అంటే అన్ని కర్మల ఫలము త్యజించడము కర్మ త్యాగం. ఫలాపేక్ష లేకుండా చేస్తే అప్పుడు త్యాగం అంటారు అని ఇంకా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇంకొంత బుద్ధిమంతులు దోషంతో కూడిన కర్మ అంటే ఇంకొకరికి హాని చేయాలని చెప్పి దుష్టకర్మ ఉంటుంది, అది తప్పకుండా విడవాలి అని చెప్తారు. కొందరేమో యజ్ఞము, దానము, తపస్సు ఈ కర్మలు ఎప్పుడు కూడా విడవద్దని చెప్తారు. ఇంకొందరేమో కర్మ అన్నీ విడుచుట త్యాగమని ఎంచుట సరికాదని, కేవలము దుష్టకర్మలు తెంచితే త్యాగమని కొందరు చెప్తుంటారు.
ఓ అర్జున, ఎన్ని రకాలు చెప్తా, బుద్ధిమంతులు ఎన్ని రకాలుగా చెప్తారో అన్ని చెప్పేసి, యజ్ఞ దాన తపస్సులు కాక మిగిలిన కర్మలు త్యజింపవచ్చును, కానీ యజ్ఞము దానము తపస్సు మాత్రము ఎవ్వరు కూడా విడిచిపెట్టరాదు అని నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమః. ఓ భరత శ్రేష్ఠుడు అర్జున, త్యాగ విషయమున ఎవరెన్ని చెప్పినను నా నిశ్చయము చెప్పేలా వినుము. అంటే ఇంతకుముందు శాస్త్రాలలో ఏముందో, ఎంతమంది ఏ పురుషులు ఏ విధంగా చెప్పారో అని చెప్పి ఇప్పుడు నేను చెప్తున్నా విను అని మళ్ళీ చెప్తుంటాడు అనమాట. ఇది 5వ శ్లోకం. యజ్ఞదాన తపస్ కర్మ నా త్యాజ్యం కార్యమేవ తత్ ఏవ అనే ఈ పదాన్ని నొక్కి చెప్తూ, యజ్ఞము దానము తపస్సు అనే ఈ కర్మలు, సుకర్మలు ఎప్పుడు కూడా ఆచరించవలసిందే. ఎందుకు ఆచరించాలి అంటే, ఇవి చేయడం వల్ల మనసు పవిత్రమవుతుంది. ఎప్పుడైతే పవిత్రంగా మనసు ఉంటుందో వాడి కర్మలు కూడా బాగుంటాయని శ్రీకృష్ణుడి అర్థం. అట్లాగే యజ్ఞదాన తపస్సులు ఇవి చేస్తూ ఉండాలి. మరి ఏంటి అంటే, ఫలం ఆశించేయాలంటే కాదు, ఫలాసక్తిని విడిచి ఇది నా కర్తవ్య కర్మాన్ని భావించి చేయాలని నా నిశ్చిత అభిప్రాయం అని గట్టిగా అర్జునుడికి బోధిస్తాడు. మరి నియత కర్మలు అంటే సంధ్య, హోమము, వీరిని ఎప్పుడు కూడా సన్యసించొద్దు, అంటే విడవద్దు. ఎందుకంటే అవి చిత్తశుద్ధి కలిగిస్తాయి, ఇంత ముందే చెప్పాను. కావున ఎప్పుడైనా భ్రాంతితో అంటే మిథ్యా జ్ఞానంతో ఎప్పుడు కూడా విడవద్దు. ఆ విధంగా బుద్ధిమంతుడు చేయి పని కాదు అని. ఇంకొక విధంగా నిత్యకర్మ ఆచరించుట కష్టమని ఎంచి భయపడి దానిని విడుచు పక్షమున ఆ త్యాగము రాజసమనబడును. అంటే త్యాగాలలో కూడా ఎన్ని రకాలు ఉంటాయో కృష్ణుడు ఇక్కడ మనకి వివరిస్తున్నాడు. అంటే నిత్యకర్మం చేయడంలో ఏదో మిథ్యా జ్ఞానం వల్ల ఏదో భయం కలిగి దాన్ని విడిచిపెడితే అది రాజస త్యాగం అంటారు. ఇంకా ఇది ఇంకో కర్మ, ఇది చేయదగిన కర్మే అని ఎంచి నిత్య కర్మం చేయించు ఆసక్తిని ఫలాపేక్షను విడిచిపెడితే ఆ త్యాగము సాత్విక త్యాగం. అంటే త్యాగం యొక్క రకాలు మనకి కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. రాజస త్యాగం అయిపోయింది, ఇప్పుడు సాత్విక త్యాగం. సాత్విక త్యాగంలో నిత్య కర్మలు చేస్తూ వాటి ఫలాపేక్షను ఆశించొద్దు. ఎప్పుడు కూడా నియత కర్మలు అంటే కర్తవ్య కర్మలు. అవును గురించి నియత అంటే కర్తవ్య కర్మలు. కర్తవ్య కర్మలు ఎప్పుడు అందరూ ఆచరించవలసింది. ఇంకా దానికి ఎవరికి కూడా ఈ వీళ్ళు చేయాలి వాళ్ళు చేయొద్దు అనే ఇది లేదు. కర్తవ్య కర్మలు మోక్షాన్ని పొందిన వాళ్ళు కూడా కర్తవ్య కర్మలు ఆచరించాలని ఇంతకుముందే చెప్పారు. మళ్ళీ ఇక్కడ కూడా నియత కర్మ అని చెప్తున్నారు. సత్వగుణం బాగా పెంచుకొని మిథ్యా జ్ఞానము సంశయాలు లేకుండా ఉన్నప్పుడు ఈ ఒకవేళ కర్మ దుఃఖదాయకమైనను దాన్ని ద్వేషించాడు. అంటే ఆ కర్మ చేయడం వల్ల తనకైనా కష్టం కలిగినా ఆ కర్మను ద్వేషించడం. సంధ్య హోమము చేస్తున్నప్పుడు ఏమైనా కష్టం అనిపించినా వాటిని ఆచరిస్తూనే ఉంటాడు. అట్లాగే సుఖాన్ని ఇచ్చే కర్మలు చేసినప్పుడు సంతోషం కలిగినప్పుడు వాని యందు ఆసక్తుడు కాడు. అంటే వాని యందు అంటుకోడు అనమాట. అంతే, నేను చేస్తున్నాను, సుఖం ఇచ్చినా దుఃఖం ఇచ్చినా ఒకటే అనే భావన అని. ఇంకా ముందే ఏం చెప్తానంటే, ఎందుకంటే శరీరం ధరించినప్పుడు కర్మలు దేని కూడా వేయడానికి వీలు లేదు. అవి సత్కర్మలు కావచ్చు, నిత్య కర్మలు కావచ్చు. కానీ వాటి ఫలములను త్యజించినప్పుడే త్యాగి అని వినబడతాడు. దానిని బట్టే కర్మ సన్యాసము త్యాగము కాదని బోధపడుతున్నది. ఇంకా కర్మ గురించి ఎట్లా ఉంటుందంటే, కర్మ ఫలము 3 రకాలుగా చెప్తున్నారు. కర్మఫలము అనిష్టము, ఇష్టము, మిశ్రము అని 3 విధాలుగా ఉంటుంది. మనకు అనుభవించడానికి
సుఖం ఇయ్యక ఇంపుగా ఉండదు, అంటే ఇష్టం ఉండదు. సుఖాన్ని ఇచ్చి ఇంపైన ఫలము, సుఖాన్ని ఇచ్చే ఇంపైన ఫలము ఇష్టం అనబడుతుంది. సుఖాన్ని ఇవ్వకపోతే అనిష్టం, అది సుఖాన్ని ఇస్తే ఇష్టం. కొంచెం సుఖం ఇచ్చి కొంచెం దుఃఖం ఇస్తే అది మిశ్రమ ఫలితం ఇస్తుంది, మిశ్రమం. అప్పుడు మనుషుడు ఫలమును అపేక్షించి కర్మను నోర్చినడెల్లా ఆ కర్మములను అతడు అనుభవించును. ఈ జన్మమునందును అనుభవింపక మిగిలిన కర్మఫలములను జన్మాంతరమును అతడు అనుభవించవలసి ఉండును. కర్మఫలాన్ని త్యజించి వానిని అభిలషింపని సన్యాసి ఇహపరములందు ఆ కర్మఫలములను అనుభవింపడు. అనుభవించిన హర్ష శ్లోకాలకు లోనుగాడు. అంటే చేసే కర్మల ఫలము ఈ జన్మలో రావచ్చు, వచ్చే జన్మలో రావచ్చు. కానీ ఏ విధంగా వచ్చినా కానీ దాన్ని దుఃఖానికి కానీ సుఖానికి కానీ అనురాగం కానీ లోబడకుండా తాను కర్మ చేస్తూనే ఉంటాడు. అయితే ప్రతి కర్మ చేయడానికి 5 కారణాలు ఉంటాయి అని సాంఖ్య శాస్త్ర నిశ్చిత సిద్ధాంతం. అర్జున, నాకు అనిపించింది ముఖ్యంగా ఈ 5 కారణాలు చెప్పడం వల్లే, ఈ శ్లోకం వివరించడం వల్లే అర్జుడికి 90% ఆ భ్రాంతి మోహం అనేది పోయిందని నాకు అనిపించింది. ఈ సాంఖ్య దర్శనంలోని అంటే ఏ పని చేసినా 5 కారణాలు తప్పకుండా ఉంటాయి. కేవలం నేను చేయడం వల్లే అవుతుంది అని అర్జునుడు అనుకుంటున్నాడు. అంటే నేను యుద్ధం చేయడం వల్లే వీళ్ళందరినీ నేను చంపేస్తున్నానని భావన కలుగుతుంది. ఈ ఏ కర్మ చేయడానికైనా 5 కారణాలు ఉంటాయని శ్రీకృష్ణుడు వివరించినప్పుడు అప్పుడు చాలా 80% మోహం పోయిందని నాకు అనిపించింది. ఈ 5 కారణాలు, ఒక కర్మ జరిగిందంటే 5 కారణాలు ఉంటాయి. అధిష్టానం అంటే స్థానము ఒకటి, తర్వాత కర్త, కర్మ చేయవాడు కర్త. పృథక్ విధం కారణం, ఇతర సాధనాలు అంటే ఈ కర్మ చేయడానికి కావాల్సిన సాధనాలు. పృథక్ చేష్ట, మరియు ఇతర వేరు వేరు చేష్టలు అంటే చేసేవాడు, చేసే పనిముట్లు, వాటితో చేసే రకరకాల చేష్టలు. అంటే చేసే పని కావచ్చు, కర్మ కావచ్చు, యుద్ధం కావచ్చు, ఏదైనా కావచ్చు. అత్ర పంచమం దైవంచ, ఇక 5వది భాగ్యము. అంటే ఎక్కడ కర్మ జరపబడుతుందో ఆ స్థానం అధిష్టానం అని. కర్మ ఏదో ఒక స్థానం తప్పకుండా చేయాలి. ఆ కర్మను ఎవరైతే చేస్తారో అతను కర్త. కర్త ఎప్పుడు కూడా స్వతంత్ర కర్త అని మనకు తెలుసు. కర్మ చేయడంలో జీవుడు స్వతంత్రుడు. కర్మ చేయడానికి అనేక సాధనములు ఆవశ్యకములు. కావున కర్మను ఆచరించి పూర్తి చేయటలో అనేకములకు పనులను చేయవలసి ఉండును. ముఖ్యంగా దైవ కారణం. దైవంని అదృష్టమని అందరూ. మనుషుడు కర్మ చేసినప్పుడు కర్మఫలం త్యాగం చేసిన ఒక్కొక్క కర్మఫలము వెంటనే మనకి అందకపోవచ్చు, నశించదు. కానీ జీవుడికి సంస్కార రూపంలో అది ఉండిపోతుంది. ఆ కర్మ ఫలితము ఇచ్చేదే అదృష్టము అని ఇక్కడ 5వ కారణం. ముఖ్యంగా ఈ 5 కారణాలు బాగా అర్థం చేసుకుంటే ఏ పని చేసినా నా ఒక్కని వల్లనే కాదు, ఈ 5 కారణాల వల్ల జరుగుతుందని చెప్పినప్పుడు చాలా మటుకు భ్రమలు పోతాయి. ఇంకా ఏ విధంగా కర్మలు చేస్తారంటే మనిషి శరీరంతోనూ, వాక్కుతోనూ, మనస్సుతోనూ చేస్తాం. త్రివిధ కర్మ. ఈ కర్మలు ఎట్లా ఉంటాయి? న్యాయం ఉండొచ్చు, అన్యాయం ఉండొచ్చు. ఏవైనా కానీ ఈ పైన చెప్పిన 5 కారణాల లోపలే వస్తుంటాయి. ఇట్లా తప్పకుండా 5 కారణాల వల్లనే ఒక కర్మ జరుగుతుంది. కానీ మిథ్యాజ్ఞానం వల్ల, మందబుద్ధి వల్ల ఏమవుతుందంటే నేను ఒక్కనే చేస్తున్నాను అనే భావన కలుగుతుంది. దీన్ని అహంకారం అని కూడా అంటారు. అందుకే శ్రీకృష్ణుడు అంటున్నాడు, నేనే అర్జున, నేనే చేస్తున్నాను, నేనే యుద్ధం చేస్తున్నా, నేనే చంపేస్తున్నా అని అనుకోకు. ఆ కారణాలు 5 కారణాలు ఉన్నాయి. ఇది మిథ్యాజ్ఞానమే కాదు, నీ అహంభావం కూడా అనిపిస్తుంది, అహంభావం అని కూడా అనొచ్చు. కాబట్టి ఈ అహంభావం అనేది వదిలేసి నేను చెప్పిన ఈ 5 కారణాల వల్ల ఈ కర్మ జరుగుతుంది. ఫలాపేక్ష లేనివాడివై
ఈ యుద్ధం చేయడం నీ కర్తవ్య కర్మ. ప్రాణాలు పోయినా సరే, ప్రాణాలు తీసినా సరే, సంహరించినప్పుడు ప్రాణాలు తీసినప్పుడు హింస జరుగుతుంది అనుకుంటున్నావేమో, ఆ హింస అంటుకోదు అని 17వ శ్లోకంలో చెప్పారు. 18వ శ్లోకంలో తెలియదగు వస్తువు, తెలుసుకునేవాడు, ఈ మూడును కర్మ ప్రవృత్తికి కారణములు ఇంకా వివరిస్తున్నారు అన్నమాట. కర్మానుష్ఠానం కూడా కరణము, కర్మ, కర్తయు అను మూడు లేనిది సిద్ధింపదని చెప్పవచ్చును. ఈ జ్ఞాన కర్మ కర్తలను కూడా సత్వాది గుణభేదమును బట్టి విధములుగా విభజించవచ్చును. అన్ని కూడా మూడు విధాలుగా విభజించవచ్చు అని మనకి మళ్ళీ శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. వేరువేరుగా ఉన్న సర్వ ప్రాణులందును సమముగా అవ్యక్తమై అఖండితమై ఉన్న అవ్యయ తత్వమును గుర్తించుట సాత్విక జ్ఞానముడును. అంటే అన్నిట్లోనూ ఈశావాస్యం సర్వం యత్కించగచ్చాం జగత్ వేద మంత్రాన్ని అనుసారంగా అన్నిట్లో కూడా విడదీయడానికి వీళ్ళైనట్టి, అంటే ఓతప్రోతమై భగవంతుడు వ్యాపించి ఉన్నాడనే భావన కలిగి ఉండడము సాత్విక జ్ఞానం అనబడుతుంది. భిన్న భిన్నములుగా నుండు సర్వ ప్రాణుల యందలి వేరువేరు ధర్మములను వేరుగా ఎరంగుట రాజస జ్ఞానమగును. అట్టి జ్ఞానము కలవాడు అన్నింటి యందు సమముగా గుర్తించడని భావం. అంటే అన్నిట్లో పరమేశ్వరి యొక్క వ్యాపకతత్వాన్ని సరిగా గుర్తించడు. అటువంటి వాడు రాజస జ్ఞానవంతుడు అవుతాడు. ఏ జ్ఞానమైతే కారణయుక్తంగా ఉండదు, అంటే ఒక కారణం అనేది లేకుండా జ్ఞానం సంపాదిస్తే ఏ వస్తువునందు పరతత్వము పూర్ణముగా ఎండి ఉన్నదనియు అంతకు మించి లేదనియు తెలుపును, ఫలాపేక్షతో కూడి ఉండును, యథార్థము కాదు, మరియు అల్పము. అట్టి జ్ఞానము తామస జ్ఞానం అనబడుతుంది. ఇంకా తర్వాత వర్ణాశ్రమాల గురించి వీటి గురించి చెప్పిన తర్వాత వర్ణాశ్రమాల గురించి చెప్తున్నారు. వర్ణాశ్రమాలు పూర్ణంగా నిశ్చయింపబడి ఫలాపేక్ష లేక రాగద్వేషం నన్ను విడిచి చేయబడిన కర్మ సాత్విక కర్మ. మళ్ళీ వివరిస్తున్నారు. అంటే నీ వర్ణం ఏదో ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని చేసినప్పుడు నీకు సాత్విక కర్మ చేసిన వాడి అవుతావు. ఆ కర్మ కూడా మళ్ళీ వర్ణాశ్రమ కర్మ అయినా ఫలాపేక్ష లేకుండా చేయాలి. లేదు ఫలాపేక్షతో కానీ లేదా అహంకారంతో నేనే చేస్తున్నాను అని చెప్పి చేస్తే అది రాజస కర్మ అవుతుంది. పరిణామమును, హానిని, పరపీడనమును, కార్యసాధనకు వలయు శక్తిని, పౌరుషమును విచారించకయే భ్రాంతితో చేయు కర్మ తామస కర్మ అనబడుతుంది. అంటే చేయడం వల్ల ఏం జరుగుతుంది, దాని ఫలితం ఏంటి, వేరే వాళ్ళకి ఏమైనా బాధ అవుతుందా, అధర్మమా, ఇవన్నీ కూడా ఆలోచించకుండా చేస్తే అది తామస కర్మ అనబడుతుంది. అహంభావము, ధైర్యోత్సాహముతో కూడినవాడై తలపెట్టిన కార్యము ఫలింపకున్నను హర్షశోకములను పొందకయుండు కర్త సాత్విక కర్త అనబడుతుంది. అంటే ఒక పని చేసినప్పుడు అహంభావము, నేనే చేస్తున్నానని అహంభావం విడిచి ధైర్యము, ఉత్సాహంతో చేయాలి, ఇది నా కర్తవ్య కర్మ అని చేసినప్పుడు ఒకవేళ ఆ పని ఫలించకపోయినాను కూడా ఫలించకపోతే దుఃఖపడ్డం కానీ ఫలిస్తే సుఖపడ్డం కానీ ఉండే స్థితి సాత్విక కర్త అనబడతాడు. అనురాగం కలిగి ఫలము కావలైన కోరికతో కూడి లోభము, వైరభావము, అపవిత్రత కలవాడై కార్యసిద్ధిలో వికారములను పొందువాడు రాజసిక కర్త అగును. అంటే ఫలాపేక్ష కూడుకోవడము, దాని మీద ఒక అనురాగాన్ని పెంచుకోవడము, అపవిత్రత అంటే వానిలో అంటే సాత్విక గుణం సంపూర్ణంగా లేకపోతే అప్పుడు రాజసిక కర్త అనబడతాడు. కర్మయోగాన్ని ఎవరైతే అనుసరింపరో వాడు ఏమవుతాడని స్పష్టంగా చెప్తున్నారు శ్రీకృష్ణుడు. అజ్ఞాని, సోమరి, ధూర్తుడు, వంచకుడు, కసి తీర్చుకోవాలని భావన కలవాడవుతాడు. వాడు ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఉంటాడు. ఏమిటంటే రేపటికి కార్యాన్ని ఇవాళ వద్దులే రేపు చేస్తా అంటాడు. ఇటువంటి కర్త తామసిక కర్త అనిపించుకుంటాడు.
బుద్ధి ఎన్ని విధాలుగా ఉంటుందో మళ్ళీ బోధిస్తున్నాడు 29వ శ్లోకంలో. అర్జున, సత్వాది గుణభేదం అంటే సత్వరజస్తమో గుణ భేదాన్ని బట్టి బుద్ధి ధృతి అను రెండును మువిధములుగా ఉంటాయి. బుద్ధి ధృతి ఇవి కూడా 3 విధాలుగా ఉంటాయి అని వాటి గురించి చెప్తాను అని చెప్తున్నారు. ఏ కార్యము ఆచరింపవలేను, దేని ఆచరింపరాదో, ఏది ఆరంభింపవలయును, ఏది విడవలేను, ఏది చేసినా తనకు భయము వాటిల్లును, ఏది చేసినందున తనకు భయపడవలన స్థితి కలుగుదో, బంధ మోక్షం అననేమో ఎరుంగు బుద్ధి సాత్వికమగును. ఈ విధంగా ఆలోచించాలి. ఏ కార్యం చేస్తే మనకి సుఖం లభిస్తుంది, ఏ కార్యం చేస్తే మనకి దుఃఖం కలుగుతుంది, ఏ కార్యం చేస్తే బంధాల్లో బంధించలేము అని. ధర్మ అధర్మములు, కార్య అకార్యములు ఉన్నవి ఉన్నట్టుగా గుర్తింపక విపరీతంగా ఎంచుట రాజస బుద్ధి అనబడుతుంది. ఇంతకుముందు చెప్పిన శ్లోకాల్లో కార్యం అంటే ఏంటి, అకార్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి అవన్నీ వివరించాను. అవి ఉన్నది ఉన్నట్టు గ్రహించకుండా విపరీతంగా గ్రహిస్తే అది రాజస బుద్ధి అనబడుతుంది. తమోగుణముతో ఆవరింపబడి అధర్మము ధర్మముగా గుర్తించుచు సర్వ ప్రయోజనములను విపరీతముగా అరింగు బుద్ధి తామస బుద్ధి. తమోగుణం ఆవరింపబడినప్పుడు అధర్మం చేస్తూ అన్ని ప్రయోజనాలను విపరీతంగా తెలుసుకోవడం అనేది తామసం అనబడుతుంది. సాత్విక ధృతి అంటే చెప్తున్నారు, నిరంతరము కర్మయోగం అభ్యసించుచు మనస్సు, ప్రాణము, ఇంద్రియములు అని వాని చేష్టలను చిక్కబట్టుకొని వశములో ఉంచుకున్న ధృతి సాత్విక ధృతి. అంటే ఒక మాటలు చెప్పాలంటే మన మనస్సును మన అధీనంలో ఉంచుకోవడం. మనస్సు అధీనంలో మనం పోకుండా మనస్సును మన అధీనంలో ఉంచుకోవడం. ఎప్పుడు కూడా తన కార్యాన్ని ఏ కార్యాన్ని తలపెట్టాడో ఆ కార్యం సిద్ధించడానికి, ధర్మార్థ కామను సాధించడానికి సాధింపబోను ధృతి రాజసికమగును, అది రాజసికం అవుతుంది. దుర్బుద్ధి కలవాడై నిద్ర, భయము, దుఃఖము, దిగులు, మదము అని దుర్గణములు పిడవజాలని వాణిని ఉనర్చు ధృతి తామస ధృతి. ధృతి యొక్క లక్షణాన్ని చెప్తున్నారు, గుణాన్ని చెప్తున్నారు. ధృతి ధారణ. ధృతి గురుజీ ధృతి అంటే ధారణ చేయడం. సో భరత శ్రేష్ఠ కొందరు గుర్తుండదు, మర్చిపోతారు. బుద్ధి ఉంది కానీ గుర్తుండదు, మర్చిపోతారు, ధారణ ఉండదు. ధియోయోన ప్రచోదయాత్ అంటే అంతే కదా గురుజీ, ధారణ బుద్ధి నీవు పరమేశ్వర అని. అది ప్రార్థన, అది నడిపించాలి, ప్రేరేపించాం. ప్రచోదన అంటే ప్రేరణ, కట్టడం, లేపడం అని అర్థం. సో భరత శ్రేష్ఠ ఈ విధంగా సుఖము ముగిదములైన సుఖము మా వలన వినుము. ఆ సుఖమునందు అభ్యాసం చేస్తే దుఃఖము అనేది నీకు కలగదు అని చెప్తున్నాను శ్రీకృష్ణుడు. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. మనస్సును వశములో ఉంచుకొని బుద్ధిని పవిత్రమునర్చుకోవటం వలన ఏర్పడు సుఖము సాత్విక సుఖము. అది సాధనమునందు గల కాఠిన్యము వలన, కష్టం వలన ప్రథమమున విషం వలె తోచినను అంతమున అమృతమును. ఈ సుఖం అనేది ముందు సాధన చేస్తున్నప్పుడు కఠినంగా ఉంటుంది, ప్రారంభించినప్పుడు కఠినంగానే ఉంటుంది. అంటే ఒక చెట్టు వేరు చేదుగా ఉంటుంది కానీ ఆ చెట్టు ఇచ్చే ఫలం మాత్రం తీయగా ఉంటుంది. కాబట్టి ఈ సాధనలో కాఠిన్యం ఉన్నా, ముందు కష్టం ఉన్నా, అది ఇచ్చే ఫలితం మాత్రము అమృతమగును, అంటే నీకు మంచి శాశ్వత సుఖాన్ని ఇస్తుంది అని. శబ్దము, స్పర్శము, విషయములందు ఇంద్రియములను సంసక్తం చేయటం వలన ఏర్పడు సుఖము రాజసమగును. శబ్ద స్పర్శాది విషయాలలో ఎప్పుడు మునిగి తేలిన వాడికి రాజసుఖము. ఇది మొట్టమొదట బాగుంటది కానీ దాని తర్వాత పరిణామాలే దుఃఖంగా ఉంటుంది. ముందు కార్యం ప్రారంభించినప్పుడు
దాని పరిణామం అనుభవించినప్పుడు భ్రమను కలిగించు సుఖము తామసికముగును. ఈ తామసిక సుఖము నిద్ర, అలసట, మరపు వలన కలుగుతుంటును. ఎందువలన కలుగుతుంది అనేది చెప్పారు. భూమి యందు కానీ ద్యులోకమున గాని సూర్యాది లోకాంతరములందు గాని ఉన్న పదార్థములన్నీ ప్రాకృతికులే. అంటే మనకు కనిపించే పదార్థాలన్నీ కూడా ప్రాకృతి సత్వరజస్తమో గుణం వల్లనే ఏర్పడినాయి. ప్రకృతి గుణములైన సత్వరజస్తమో గుణమయములే. ఆ గుణములతో సంబద్ధములు కాని వస్తువులు ఈ లోకంలో ఏమీ లేవు. ఈశావాసమిదం సర్వం అన్నాగా అక్కడ కూడా అంతే. అది కాదు. ఈ పదార్థాలన్నీ కూడా మనకు కనిపించే పదార్థాలన్నీ ప్రకృతి కనిపించని పదార్థాలు ప్రకృతితో ఏర్పడినవి. సత్వరజస్తమో గుణముల కలయిక వలనే ఏర్పడినవి. ఓ శత్రుభయంకర అర్జున, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని వివరింపబడు మానవులు అనర్చు కార్యములు విభజించి చెప్పబడినవి. అంటే అవి ఏం చేయాలి అనేది చెప్పబడింది. అవన్నీ ప్రకృతి గుణములైన సత్వరజస్ మనస్సులకు అనుగుణముగా ఉండును. మనుషుల బుద్ధి తత్వము అంటే అంతఃకరణము సత్వాది గుణ ప్రధానముగా ఉండును. సత్వాదులతో ఏ గుణము అంతఃకరణం అధికంగా ఉండునో దానికి అనుగుణంగా మనుషుని స్వభావం ఏర్పడుతుంది. అంటే ఈ ప్రకృతిలో అన్నీ ఉన్నాయి, అన్ని కూడా సత్వరజస్తమో గుణాల వల్ల ఏర్పడినాయి. అట్లాగే మనిషి మనసులో కూడా ఈ మూడిట్లో ఏది ప్రధానంగా ఉంటుందో ఆ విధంగా వాడి స్వభావం ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. శాంతి, ఇంద్రియ నిగ్రహము, సుఖ దుఃఖాది ద్వంద్వ సహనము, శుద్ధి, క్షమత, సరళత, యమనియమాల పాలన, సత్వాది గుణములను వేరుగా గుర్తించి సాత్విక భావాలను గ్రహించుట, భగవంతుని యందు శ్రద్ధ కలిగించుట అన్నవి బ్రాహ్మణ కర్తవ్యములు, బ్రాహ్మణ కర్మలు. వీర్యము, ప్రతాపము, ధైర్యము, చతురత, యుద్ధమునందు కూడా వెన్నుచు పడియడకెండుట, దానము, ప్రభుత ఇవన్నీ స్వభావం ఉన్నవాడు క్షత్రియ కర్మలు. అట్లాగే కృషి, గోపాలనము, వ్యాపారము ఇవి వైశ్య స్వభావ గుణ కర్మలు. మనుష్యుడు స్వే కర్మని అభిరత, తన పనిలో లగ్నం కలవాడై సిద్ధిని పొందుతుంటాడు. తన కర్మలో ఎట్లు సిద్ధి పొందునో అది వినుము. అంటే తన మనిషి యొక్క స్వభావం ఎట్లా ఏర్పడుతుంది అనేది చెప్పి మనకి ఆ విధంగా ఆ యొక్క తమ స్వభావానికి అనుగుణంగా కర్మలు ఆచరిస్తే ఏ విధమైన ఫలం పొందుతుందనేది ఇంకా 46వ శ్లోకంలో చెప్తున్నారు. మహాశక్తిమంతమగు పరమతత్వము నిమిత్త కారణం కాగా ఈ పృథివ్యాది భూత జాత అంతయు ఏర్పడింది. ఆ పరతత్వం వల్లనే ఈ ప్రపంచమంతయు విశాల రూపంలో వ్యాపింపజేయబడినది. ఆ పరతత్వంను పరమేశ్వరుని తమ స్వభావానికి అనుగుణంగా కర్మలు ఆచరించటం వలన మానవులు సిద్ధిని పొందురు. ఇదంతా కూడా పరమేశ్వరుని వల్లనే ఏర్పడింది. సత్వరజస్తమో గుణాలను పరమేశ్వరుడు ఈ విధంగా సృష్టించి మనకి మన స్వభావానికి అనుగుణంగా కర్మలు ఆచరించి పరమేశ్వరుని పొందడానికి ఇవన్నీ ఏర్పరిచినాడని జ్ఞానము కలిగినప్పుడు మనకు సిద్ధి పొందుతుంది. ఇంకా బాగా ఆచరింపబడిన పరుని కర్తవ్యము కంటేను విభిన్న గుణముల గల స్వధర్మం స్వస్వభావానుగుణము కర్తవ్యం మిక్కిలి మంచిది. అంటే తన స్వభావానికి అనుగుణంగా చేసినప్పుడే చాలా బాగుంటుంది. వేరే విధంగా చేసినప్పుడు అంటే వేరే సిద్ధాంతం కానీ వైదిక సిద్ధాంతం కాకుండా ఏ సిద్ధాంతమైనా ఎంత మంచిదని అనిపించవచ్చు, కానీ దానివల్ల మనకి ఏమి లాభం లేదు. ఒకరంటారు మరి మాంసం విక్రయము, పశువధ, వేషావృత్తి ఇటువంటి మా వంశాచార్యం ఉంది కదా, అదే నా యొక్క స్వధర్మమేమో అనే భ్రాంతిలో ఉంటారు. అది కాదు, కేవలం వేద విహిత కర్మలను ఆచరించడమే మంచిది అని చెప్పారు. సహజం కర్మ కౌంతేయ స దోషమపి న త్యజేత్ సర్వారంభాః దోషేణ ధూమేనాగ్ని రివావృతాః. స్వస్వభావ గుణమవు కర్తవ్య కర్మ చేయదగిన పని ఎంత కష్టమైనా సరే తన
స్వభావానికి అనుగుణంగా చేస్తే ఎంత కష్టమైనా సరే దానిని విడవరాదు. అది చేయడమే యుక్తము. లోకమున కర్తవ్య కర్మలు ఏదో ఒక దోషము, విఘ్నము, సంకటముతో కూడి అయి ఉండును. ఏదైనా సరే, ఏ కర్మ అయినా సరే, కర్తవ్య కర్మ కొంచెం విఘ్నం కలుగుతుంది. నిప్పు పొగతో కూడి ఉండినట్టు అంటే నిప్పున్న చోట తప్పకుండా పొగ అనేది ఉంటుంది. పొగ వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగిన నిప్పుతో మనకి సుఖమే ఉంటుంది. కావున కౌంతేయ, మనుజుడు సర్వ కార్యములందును ఫలమును అపేక్షింపక ఆశలను విడిచి ఫలత్యాగము నైష్కర్మ్య సిద్ధిని పొందును. ఇదియే కర్మత్యాగం వలన పొందు సిద్ధి, ఉత్కృష్ట త్యాగము. అహంకారంతో యుద్ధం చేయను అనుచున్నావు అర్జున. ఈ పలుకు ప్రయత్నము సఫలము కావు, వ్యర్థములగును. కారణం ఏమన్నా, నీవు క్షత్రియుడవు. అర్జునికి ఉపదేశిస్తాడు, నీవు క్షత్రియుడవు, నీ యొక్క స్వభావము క్షత్రియ స్వభావం కాబట్టి నువ్వు తప్పకుండా యుద్ధం చేయాలి. అర్జున, భ్రాంతి వలన దుఃఖమనడి దోషముచే ఆచరింపబడిన స్వభావం కలవాడై ఇప్పుడే ధర్మయుద్ధమును చేయననుచున్నావో దానిని స్వభావ వివశుడవై చేయరు. కావున విడవజాలవు. ఇది నీ స్వభావానుగుణపరమైన కర్తవ్యము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అర్జునుడు, ఇది నీ స్వభావ గుణానికి అనుగుణమైన కర్తవ్యం, యుద్ధం చెయ్యి అని. ఇంకా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. పరమేశ్వరుడు అంతటా ఉంటాడు, కానీ నీ హృదయంలో కూర్చొని ఉన్నాడు అంటే నువ్వు హృదయం లోపలే భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవాలి. కావున అర్జున, పరమేశ్వరునే శరణుజొచ్చుము. ఎప్పుడూ కూడా పరమేశ్వరుని ఆశ్రయించు. అతని అనుగ్రహం వల్లే నీకు శాంతి లభిస్తుంది, శాశ్వతానము పొందుతావు అని. ఓ అర్జున, ఇంత రహస్యమైన జ్ఞానం నీకు చెప్పాను, బాగా ఆలోచించి నీకు తోచినట్లు ఆచరింపము అని ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జుడికి బోధించి యుద్ధానికి సంసిద్ధం చేస్తాడు. ముఖ్యంగా నాకు ఈ కర్మకి 5 కారణాలు ఉంటాయి అనేది వివరంగా అర్థం చేయడం వల్లే చాలా మటుకు మోహం నశించి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా, అంటే పరమేశ్వరుని తత్వము ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత మోహన్ తీరిపోయి అర్జునుడు యుద్ధం చేసి గెలిచాడని నాకు అనిపించింది. ఇది నేను గ్రహించింది. నమస్తే గురుజీ. అంతా చెప్పేసి చివరికి యథేచ్ఛసి యథా ఇచ్ఛసి తథా కురు, ఒక వాక్యం నేర్చుకుని అందరూ చివరికి అంతా చెప్పి ఏం చేయాలి, నీ ఇష్టం అని చెప్పాలి. నీ కర్మరా బాబు, నీ ఇష్టం అని చెప్పాలి. కర్మ కాదు, నీ ఇష్టం అంతే. యథా ఇచ్ఛసి తథా కురు, మీరు ఎలా అనుకుంటే అలా చేసుకోండి. ఇచ్చేసి ఎలా కోరుకుంటే అలా, మీ ఇష్టం అంతే చెప్పాలి. చివరికి మీ ఇష్టం అంటే ఏమనిపిస్తుంది, ఆర్డర్ ఏం లేదనమాట. కృష్ణుని వైపు ఆర్డర్ ఇవ్వచ్చు కదా, ఇలా చెయ్యి అని చెప్పాడా? అధికారం ఉంది. అర్జున అది కాదు, ఇలా చేయాలి నువ్వు, ఆదేశించలేదు. చూడండి, కృష్ణుడు కూడా ఆదేశించలేదు. అందుకే మన మాట ఎవరు వినరు. ఆదేశాలు ఇష్టం ఉండదు ఎవరికి. మీ ఇష్టం మీరు నచ్చినట్టు వేసుకోండి. ఇది విషయం. ఇది ఒక్క నేర్చుకోండి చాలు. అర్జునుడు ఆరంభంలో ఏమన్నాడు, నోటి శ్లోకంలో అది కూడా గుర్తుంచుకోవాలి. ముందు ఏమన్నాడు, తత్వం ఇచ్చామి వేదితుం సన్యాసస్య తత్వం. అది ఆరంభం శ్లోకంలో సన్యాసస్య మహాబాహో దిశేస్తే సన్యాసస్య తత్వం ఇచ్చామి వేదితుం. సన్యాసం యొక్క తత్వం ఏమిటో తెలుసుకొని కోరుతున్నాను. త్యాగస్తే, ఆ త్యాగం అంటే ఏమిటో, ఏ సన్యాసం అర్థమైందా మీకు? సన్యాసం ఏ సన్యాసం, ఏ కర్మ సన్యాసం? కర్మ సన్యాసం చేయాల్సిందే. ఏ కర్మ? రెండో శ్లోకం ఉంది. 18వ అధ్యాయం. కామ్యానాం కర్మాణం సన్యాసం. అది నిర్వచనం. కామ్యానాం కర్మాణం
న్యాసం సన్యాసం కవయో విధు కవులు అంటారు తెలిసిన వారు. సర్వకర్మ ఫలత్యాగం దాన్ని ఏమంటారు? సర్వకర్మ ఫలత్యాగాన్ని ఏమంటారు? ప్రాహు త్యాగం, దాన్ని త్యాగం అంటారు. అసలు త్యాగం అది. ఒకటి సన్యాసం, ఒకటి త్యాగం. దేని సన్యాసం అంటారు, దేని త్యాగం అంటారు? సర్వకర్మ, అన్ని కర్మల ఫలత్యాగాన్ని విడిచిపెట్టడమే త్యాగం. ఆ కవులు ఎటువంటి వారు? విచక్షణ ఉన్నటువంటి కవులు. విదుహు ప్రాహు రెండు శబ్దాలు గమనించండి. విచక్షణ బుద్ధిమంతులు అంటే వివేకం ఉన్నటువంటి కవులు, బుద్ధిమంతులు, విద్వాంసులు. కామ్యకర్మల న్యాసం అంటే విడిచిపెట్టడం, అది సన్యాసం. సర్వకర్మ ఫల త్యాగమే త్యాగం. సమస్త కర్మల ఫలం త్యజించడమే త్యాగం. అసలు ఆ త్యాగమే యోగం. ఇందులో కర్మయోగం అనే పదం వచ్చింది. దీని అర్థం ఏంటి చెప్తారా ఎవరన్నా? కర్మయోగం అంటే ఏ కర్మయోగం? పని చేయడమే కర్మయోగమా? వంట చేసుకోవడం, తినడం, పడుకోవడం, లేవడం ఈ కర్మయోగమా? వేదహిత కర్మలు చేయడము కర్మల గురించి. ఇంకా ఎవరైనా చెప్పడం అయింది? కర్మయోగం అంటే ఏం చెప్పినా నేను కర్మసు కౌశలం కాదు. కర్మయోగం సాంఖ్యయోగం భేదం చెప్పండి. కర్మయోగానికి సాంఖ్యయోగానికి. సాంఖ్య యోగ దర్శనం కాదు, సాంఖ్య దర్శనం యోగ దర్శనం కాదు. సాంఖ్య యోగము కర్మయోగం. అంతా విన్నారు కదా. అర్జున విషాద యోగం తర్వాత సాంఖ్య యోగం కదా. ఫలాపేక్ష విడిచి కర్తవ్య కర్మలని చేయడము కర్మయోగము అని అనుకుంటున్నాను. అనుకోవడం ఉండదమ్మా. అనుకుంటున్నా, అనిపిస్తుంది, ఇది లేదు. అవును, కర్మయోగం ఈ పదాలకు పర్మిషన్ లేదు. కర్తవ్య కర్మలని ఫలాపేక్ష చేయడమే కర్మయోగం. ఎంతమంది చెప్పినా మర్చిపోయారు కర్మయోగం అంటే ఏంటో. ఇంకా ఎవరైనా గుర్తు తెచ్చుకోండి. కర్మయోగం దేన్ని అంటారు? ఇంత విన్న తర్వాత కర్మయోగం తెలియకపోతే ఎలా? కర్మలు చేయడం కదండి. అష్టాంగ యోగము కర్మయోగం. అష్టాంగ యోగము కర్మయోగం. అష్టాంగ యోగంనే కర్మయోగం అంటారు గురు. చెప్పిన ఎన్నోసారి చెప్పండి. దీంట్లో ఉంది కూడా యమనియమాదులు అది పాటించడం కర్మయోగం. పాటించడం, ఆచరించడం, చదవడం కాదు, వినడం కాదు, చెప్పడం, ఉపదేశాలు ఇవ్వడం కాదు. యమనియమాదులు అంటే అన్నీ వస్తాయి. యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ పాటించడమే, ఆచరించడమే కర్మయోగం. అది కర్మయోగం. దాని రాజయోగం కూడా అంటారు. సాంఖ్యయోగం అంటే చెప్పిన. సాంఖ్య అంటే ఏంటో కూడా చెప్పిన. సంఖ్య ఫిజిక్స్ సంబంధించింది అన్నారు కదా గురుజీ. పరిమాణము జ్ఞానంతో కూడి చేసే కర్మని సాంఖ్యం అంటారు. శబ్దం అర్థం ఉంది. సమ్యక్ ఖ్యా. ఖ్యా అంటే ఖ్యాతిని గుర్తు, కనీసం ఖ్యాతిని గుర్తుంచుకోండి. సమ్యక్ ఖ్యానము. సమ్యక్ ఖ్యాన సంఖ్య. ఖ్యానం అంటే జ్ఞానము. ఇప్పుడు ఈ సంఖ్య ఉందా? ఈ సంఖ్య శబ్దమే లాటిన్ లో ఏమంటారు? శాన్షియా అంటారు. శాన్షియా, SANTIA, శాన్షియా. అదే చివరికి సైన్స్ అయింది. అది శాన్షియా, సైన్స్, సంఖ్య సంబంధించిన సాంఖ్యము అంటే సరైనటువంటి జ్ఞానం అని అర్థం. సరైన జ్ఞానము అంటే ఆత్మ, పరమాత్మ, ఈ మూల ప్రకృతి వీటి గురించి సరిగా తెలుసుకోవడమే సమ్యక్ జ్ఞానం. అలా అనొచ్చు కదా గురూజీ. అంటే చేతనాన్ని అదే ఈ మూడింటి గురించి తెలుసుకునేది సాంఖ్యయోగం అని కూడా అనొచ్చు కదా గురూజీ. సమ్యక్ జ్ఞానం సరిగ్గా తెలుసుకోవడం. జడచేతన వివేకం. నాకు అకస్మాత్ అడిగినప్పుడు చెప్పడం రావాలి. అన్ని విషయాలు ఇక్కడ ఈ 18 అధ్యాయాల పేర్లున్నాయి కదా, వాడుకలు, వ్యవహారం ఉన్నటువంటి భగవద్గీత. దాంట్లో ఏం రాసి ఉంది, ఏమున్నాయి గుర్తుందా? ఏమన్నారు పేర్లు? గురూజీ ఒక్కొక్క అధ్యాయానికి పేర్లు చెప్తున్నారా గురూజీ? అడుగుతున్నారా? పేర్ల మీనింగ్ కూడా చెప్పాలి, మరి కూడా తెలిసి ఉండాలి కదా. అవును అవును గురూజీ.
తెలియపోతే ఎట్లా మరి? విషాదం అంటే అది సాంఖ్యయోగం అంటే ఈ విధంగా వివేకం, ఆ, కర్మని, తెలుసు. కర్మయోగము. ఇంకా సందేహాలు ఉన్నాయా? వాడుకున్నటువంటి అయ్యో, అధ్యాయ పేర్లు ఉన్నాయి కదా. అర్జున విషాద యోగంలో దాని అర్థం ఎందుకు, ఆ పేరు ఎందుకు పెట్టినట్టు అర్జున విషాద యోగం? అర్జునుడికి వాళ్ళందరిని చూస్తే దుఃఖం కలిగింది కదా యుద్ధం చేయనని. దానికి ఇటువంటి సమాధానం 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సాంఖ్యయోగం, ఏం చేయాలి, ఎలా చేయాలి? కర్మయోగం కర్మయోగం. తెలుసుకున్నావు, ఏం చేయాలి, ఎలా చేయాలి? కర్మయోగం. 4వ అధ్యాయం పేరు జ్ఞానయోగం. భగవద్గీతలో జ్ఞానం అంటే ఏంటి? 3 గుణాల జ్ఞానం కదా విజ్ఞానం గురూజీ. అంటే విజ్ఞానం 3 గుణాలు. జ్ఞానం అంటే 2 పదాలు ఉన్నాయి. ఇందులో విజ్ఞానం కూడా ఉంది కదా. జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయం. చెప్పాను కదా జ్ఞానం అంటే ఏమిటో విజ్ఞానం అంటే ఏమిటో చెప్పడం అయింది. పరీక్ష ఇప్పుడు 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం ఉంది. మరి జ్ఞానం విజ్ఞానం అంటే ఏంటి? అక్షర బ్రహ్మ యోగం. గురూజీ జ్ఞానం అంటే మరి వీటి గురించి తెలుసుకోవటము అంటే పరమాత్మ. అయింది గురూజీ కూడా సారం సంగతి కూడా వచ్చింది. జ్ఞానం అంటే యమ నియమాదులు, జ్ఞానం అంటే యమ నియమాదుల గురించి. తర్వాత మనుస్మృతిలో ఏవైతే వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయో అది జ్ఞానం. వాటికి సంబంధించిన విషయమే జ్ఞానం. వర్ణాశ్రమ ధర్మాలు, కర్మలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడం అది జ్ఞానం. యోగ దర్శనంలో యమ నియమాదులను జ్ఞానం అన్నారు. వాటి గురించి తెలుసుకోవడం. విజ్ఞానం అంటే ఆత్మ పరమాత్మ గురించి విశేషంగా తెలుసుకోవడం, అది విజ్ఞానం. భగవద్గీతలో దాని అర్థం ఇది. అంటే వేరే చోట వేరే అర్థం వస్తుంది, ఇక్కడ ఈ భగవద్గీతలో అర్థం ఇది. అక్షర బ్రహ్మ యోగం అంటే అక్షర బ్రహ్మ ఎవరు? పరమాత్ముడే. పరమాత్మే కదా అక్షర బ్రహ్మ అంటే. మీరు ప్రశ్న అడుగుతున్నారా సమాధానం చెప్తున్నారమ్మా నిర్మలం గారు? పరమాత్మ క్షరము కాని బ్రహ్మ అని అనుకుంటున్నాను. ప్రశ్న అడుగుతున్నారా సమాధానం చెప్తున్నారా? చెప్తున్నా. అంటే అది సమాధానమా ప్రశ్న ఏంటి? సమాధానంలో కొంచెం సందేహం ఉంది, అందుకని అలా చెప్పా. అమ్మ తప్పున్నా ఒప్పున్నా గట్టిగా చెప్పండి, నేర్చుకోండి. తప్పు ఒప్పు మనకు సంబంధం లేదు. మనకు తెలిసింది అంతే, నాకు తెలిసింది ఇంతే అని లోపల అనుకొని చెప్పాలి. తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, ఏమైనా కావచ్చు, మనకు సంబంధం లేదు కాదు. నాకు తెలిసింది ఇంతే మొండికి చెప్పాలి. తప్పు మనకు సంబంధం లేదు. మనకు తెలిసింది ఏంటి ఆన్సర్. ఇప్పుడు ఈ పరీక్షలో క్వశ్చన్స్ ఇస్తారు కదా, క్వశ్చన్ పేపర్ ఆన్సర్ రాసేటప్పుడు ఇలాగ రాస్తారా? ఆన్సర్ రాసేటప్పుడు తప్పు రాసేస్తామా, ఇలాగ రాస్తామా? అనుకుంటున్నాను అని రాస్తారా? ఎవరు రాశారా? ఎవరు రాశారా? ఉన్నారు అటువంటి నిరంతరులు, విద్వాంసులు, పండితులు పరీక్షలో ఇలా అనుకుంటున్నాను అవునా? ఆ ప్రశ్నించ ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఉంటే దానికి అది అవుతుందా అని అడగండి. అది కాదు. రాజవిద్య రాజగోహ యోగం అంటే ఏంటి? విభూతి యోగం అంటే ఏంటి? ఈశ్వరూప సందర్శన యోగం అంటే ఏంటి? భక్తి యోగం అన్నీ ఉన్నాయి కదా. క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే ఏంటి? క్షేత్రం ఏంటి? క్షేత్రజ్ఞ ఎవరు? యుద్ధ స్థలమే కదా గురుజీ క్షేత్రం. మీరు ఏదనుకుంటారు నిజమా? యుద్ధ స్థలము క్షేత్రం. ఇప్పుడు క్షేత్రం అనే దానికి అంటే క్షేత్రం ఆ క్షేత్రం అక్కడ వెళ్ళారా ఏంటి? ధర్మక్షేత్ర కురుక్షేత్ర కాదు, ఇక్కడ క్షేత్రజ్ఞుడు ఎవరు? మరి క్షేత్రజ్ఞుడు ఎవరు? శరీరము పరమాత్మ గురుజీ. ఉండేవాడు క్షేత్రజ్ఞుడు. శరీరం అమ్మా, శరీరం, క్షేత్రం ఆత్మ. విభాగం మళ్ళీ అది విభాగం అన్నారు అందులో. క్షేత్రం వేరు, క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ. గుణత్రయ విభాగం సత్వరజస్తమో గుణం. విభాగం ఎందుకు పేరు వచ్చింది? గుణత్రయ యోగం అంటే అయిపోయేది కదా. గుణత్రయ విభాగం ఎందుకన్నారు? అంటే గుణాలను బట్టి
విభజిస్తారు కాబట్టి గుణత్రయ విభాగం వచ్చింది. గుణత్రయం అంటే ఏ మీనింగ్ వస్తుంది చెప్పండి. ఇప్పుడు విభాగం రాయకుండా గుణత్రయం అంటే ఏ గుణత్రయం మీనింగ్? మూడు గుణాలు. గుణత్రయ అంటే 3 గుణాలు అని వస్తుంది గురుజీ. గుణత్రయ విభాగం అంటే విడివిడిగా 3 గుణాల గురించి తెలియజేయడం గురుజీ. ఒకవేళ గుణత్రయం అని రాస్తే ఏం చెప్పేవారు? 3 గంటలు ఒక కట్ట కట్టేసి అంతే కదా, ఒక మూట కట్టి చెప్పడం అప్పుడు అవుతుంది అది. పురుషోత్తమ ప్రాప్తి పురుషోత్తముడు పరమాత్ముడే. పరమాత్మ ప్రాప్తి. ప్రాప్తించుకోవడం. ప్రాప్తి అని రాయకపోతే ఏమయ్యేది? పురుషోత్తమ ప్రాప్తి లేకపోతే ఎవరిని పొందుతాం? కర్మలు ఉండే వాళ్ళం కదా. పరమాత్మ మనిషిని పురుషోత్తమ యోగం అంటే ఏమొచ్చేది? పురుషులలో ఉత్తముడు. అంతే. అంటే పురుషోత్తముడు అంతే. మరి అది పురుషోత్తముడు రాముడు గురించి చెప్పాల్సి వస్తుంది. ఉమ్. దైవాసుర సంపత్తి విభాగం, దైవాసుర సంపత్తి విభాగం, అసుర రాక్షసులు. దైవాసుర, దైవీ సంపదలు, అసురీ సంపదలు. శ్రద్ధాత్రయ విభాగం, శ్రద్ధాత్రయం. 3 విధాలుగా శ్రద్ధ గురించి తెలియజేస్తారు. ఇప్పుడు 3గా శ్రద్ధ చెప్పారు, మరి కర్మ కూడా చెప్పారు కదా. మరి కర్మాత్రయ విభాగ యోగం ఎందుకు లేదు? కర్తాత్రయ విభాగం ఎందుకు లేదు? కర్మలు కూడా యజ్ఞత్రయ, యజ్ఞం కూడా 3 రకాలు చెప్పారు, తపస్సు 3 రకాలు చెప్పారు. మరి అవన్నీ ఎందుకే పోలేదు? ఇవి ఏవి చేసినా శ్రద్ధగా చేయాలని శ్రద్ధాత్రయ విభాగ యోగం పెట్టారు. అది కూడా మోక్షం కంటే ముందు ఎందుకు పెట్టారు? శ్రద్ధాత్రయ తర్వాత మోక్షం వచ్చేసింది. శ్రద్ధ ఉంటేనే ఏది చేసినా శ్రద్ధతో చేస్తేనే మోక్షం లభిస్తుందని. ఏ శ్రద్ధ? తామసిక శ్రద్ధనా? కాదు, 3 శ్రద్ధలు ఉన్నాయి. తామసిక శ్రద్ధ, రాజసిక, సాత్విక శ్రద్ధ. మళ్ళీ నిష్కామంగా ఉండాలి సాత్విక శ్రద్ధతోని. చివరికి 18వ అధ్యాయం మోక్ష సన్యాసం అన్నారు. ఒకటి కర్మ సన్యాసం కదా, 5వ అధ్యాయంలో అది కర్మ సన్యాసం. కర్మ సన్యాసం మరి మోక్ష సన్యాసం అంటారు ఏంటి? మోక్ష సన్యాసం. చివరికి మోక్షాన్ని విడిచిపెట్టడమా? ఒకటి కర్మ సన్యాసం, ఇది మోక్ష సన్యాసం. ఇంత చేసి మోక్ష సన్యాసం చేస్తే ఎలా? ఇంత కష్టపడి చివరికి మోక్ష సన్యాసం, మోక్షాన్ని కూడా విడిచిపెట్టండి. అయిపోయిందా? మోక్షం వచ్చినా కూడా కర్మలను వదిలిపెట్టద్దు. కర్మ సన్యాసం వచ్చిందమ్మా 5వ అధ్యాయంలో. గురుజీ సరే, ఇందులో సంబోధనలు ఉన్నాయి కదా, సంబోధనలు రకరకాల సంబోధనలు, మహాభావ అని, రకరకాల కౌంతే అని, పార్థ అని, ధనుంజయ, పరంతప, కృష్ణుని పేర్లు, అవన్నీ గమనించండి. ఎందుకు ఆ సందర్భంలో ఆ పేరు ఎందుకు వాడాల్సి వచ్చింది? ప్రతిసారి అర్జున్ అంటే అయిపోయేది కదా. గమనించండి. పరంతప అంటాడు ఒక చోట, ఈ పరంతప అక్కడ పరంతప అన్నాడు, ఇక్కడ ఎందుకు ధనంజయ అన్నాడు, ఒకసారి కదా గురుజీ. పార్థ ఎందుకు అన్నాడు, కౌంతే ఎందుకు అన్నాడు, ఇవన్నీ గమనించాలి. రాయరు కదా, ఎందుకంటే ఇది రాసింది ఎవరు? వ్యాస మహర్షి. మహర్షులు శబ్దం వాడారంటే తప్పకుండా అర్థం ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది కదా. ఈ భౌతికతలో జీవాత్మ అని చెప్పేటప్పుడు ఏ పేరు వాడారు? పేర్లు. జీవాత్మ రాశారా, ఆత్మని రాశారు? ఏమని రాశారు? దేహి అని రాశారు గురుజీ. దేహి అనే శరీరం అని. ఇంకా దేహి, ఇంకా క్షేత్రజ్ఞుడు గురుజీ. క్షేత్రం, ఇంకా శరీరి, శరీరి శబ్దం కూడా శరీరి కూడా రాశారు. శరీరి అంటే శరీరం గలవాడు, శరీరి దేహి. అల్లెందుకు రాశారు మరి దేహి అని? డైరెక్ట్ ఆత్మ రాయొచ్చు కదా, జీవాత్మ ఆత్మ రాయొచ్చు కదా. ఉదరేది ఆత్మన, అక్కడ ఉదరే ఆత్మన, ఆత్మానం. అక్కడ ఆత్మన అంటే ఏంటి? ఉద్దరేత్ ఆత్మన అంటే జీవాత్మన అంట. అక్కడ అర్థమే వచ్చింది, ఆత్మను ఉద్ధరించరు. ఉద్దరేత్ ఆత్మన, ఆత్మానం, ఆత్మన అంటే ఆత్మ ద్వారా ఆత్మను, ఆత్మ ద్వారా ఆత్మ ఎట్లా ఉద్ధరించుకుంటారు? ఆత్మ ద్వారా
ఇప్పుడు ఒక ఆత్మ. పామును కొడితే కర్రతో పాముని చంపినట్టే కర్ర అనేది సాధనం. ఇక్కడ ఆత్మన సాధనం తృతీయ విభక్తి. ఆత్మతో ఆత్మను ఉద్ధరించుకోండి. ఏ ఆత్మతో? ఏ ఆత్మను? పరమాత్మ ఆత్మ. జీవాత్మకు పరమాత్మ. శ్లోకం అది బాగా గుర్తుంచుకోండి. ఉద్ధరించుకోండి ఆత్మతో. ఆత్మను ఇక్కడ ఆత్మ అంటే మనసు అనే వస్తుంది అనుకుంటాం కదా. అనుకోండి లేదు, అనుకునే దానికి పర్మిషన్ లేదు ఇక్కడ. పర్మిషన్ లేదు. ఖచ్చితంగా చెప్పండి. తప్పు ఒప్పని చెప్పాను కదా, తప్పు ఒప్పాలి సగం చెప్పొద్దు, భయపడుకుంటూ సగం అంతే చెప్పేయండి. నేను అనుకుంటున్నా కాదు, నాకు అర్థమైంది ఇంతే, నాకు ఇది అర్థమైంది. మీరేం చెప్పండి, అది అన్ని మీరు ఏం నేర్చుకున్నారు? ముందుగా అన్నిటికంటే ముందు మీ అందరు కూడా అభినందనలు, బాగా చక్కగా పాల్గొన్నారు. ఈ సారాంశంగా చెప్పిన వారందరూ కూడా అభినందనలు. ఈరోజు ప్రభురాజు గారు మంచి ప్రయత్నం చేసినారు, వారికి కూడా అభినందనలు. ఇప్పుడు ఎవరైతే ఈ చర్చలో పాల్గొన్నారో మీ అందరు కూడా, అయితే ఇప్పుడు అసలు పరీక్ష ఏంటంటే మీరు ఈ భౌతికత నుంచి ఏమి సాధించారు, ఏం తీసుకున్నారు, ఏమైనా మార్పులు వచ్చాయా మీ ఆలోచనలో, మీ భావాల్లో, మీ సమస్యల పరిష్కారం కానీ, మీ విచారాలు కానీ, అలవాట్లు కానీ ఏమైనా ఫలితం వచ్చిందా? టైం వేస్ట్ అయిందా? తప్పకుండా వచ్చింది గురూజీ. ఇంతకుముందు భోజనం చేసేటప్పుడు ఇది సత్వగుణమా రజోగుణం ఇస్తుందా అనేది ఆలోచించే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏది సత్వగుణ పదార్థము అది స్వీకరించాలి అనే ఆలోచన వస్తుంది. దానివల్లనే అన్ని సమస్యలకు కారణం సత్వగుణం లేకపోవడమే కదా. అది ఆరంభమైంది గురుజీ. ఈ ఆలోచన ముఖ్యంగా నాకు మొదలైంది. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. శుభం. వ్యవహారంలో ఏమైనా ఎవరికైనా వ్యవహారంలో ఒకప్పుడు నా వ్యవహారం ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా మారింది, అటువంటి ఏమన్నా మార్పులు జరిగాయా? అటువంటి వ్యవహారంలో మార్పు వచ్చాయి ఎవరికైనా? నమస్తే గురుజీ. అంతకుముందు నేను టీ తాగేదాన్ని, టీ మానేసినాను. ఇంకోటి ఏదైనా వచ్చిందంటే కొంచెం తొందరగా రియాక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఏం లేదు, ఏది ఉన్నా కానీ చూస్తూ సరే ఇది అయింది కదా, దానికి ఏం చేద్దాము, ఏం చేయాలి అనేది బాగా అయిపోయింది. చాలా మౌనంగా అయిపోయింది. మొదలే సాధారణంగా నేను మౌనంగా ఉంటా, కానీ ఇప్పుడు ఇంకా మౌనంగా అయిపోయింది గురుజీ. అసలు ఇంట్లో ఏంటంటే నువ్వు ఏమన్నా తింటున్నావా లేదా, ఏం ఇట్లా మారిపోయినావు అన్నట్టు అయిపోయారు. సంతోషం, శుభం. ఇంకెవరైనా? గురుజీ, దీన్ని పద్మపత్ర మీమాంబసలో వస్తుందా గురుజీ ఈ భావన? రమాదేవి గారు చెప్పింది. అంటకుండా ఉండడం. ఇంకా మార్పులు? మహేశ్వరమ్మ గారు? అవును గురూజీ, యాక్సెప్టెన్స్ అలవర్చుకుంటున్నాను గురూజీ. అంటే వాట్ ఎవర్ మీ ఏది వచ్చినా గానీ అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటున్నాను గురూజీ. మనం పరిస్థితులను ఎలాగో చేంజ్ చేయలేము, చేంజ్ అయినంత వరకు చేంజ్ చేయగలుగుతాము. నా వశంలో లేనప్పుడు వీ హావ్ టు యాక్సెప్ట్, అంటే దాన్ని పాజిటివ్ గా తీసుకోవడం గురించి. ఇంకా నేను చేంజ్ చేయలేనప్పుడు. ఇంకొకటి జపం గురించి మీరు ఒక చెప్పారు గురూజీ, అది నడుస్తూ ఉంటది గురూజీ, అది ప్రయత్నిస్తున్నాను. బాహ్య ప్రపంచంలో మరి ఎక్కడెక్కడ ఫోకస్ పోకుండా జపం ఒకటి ప్రయత్నిస్తున్నాను. ఇది ఒకటి చాలా నేర్చుకున్నాను గురూజీ. ఎందుకంటే మీకు నేను కాల్ చేసి అడిగాను కూడా, బుద్ధి లేని వాళ్ళు ఏడుస్తారు అనేది కూడా అది అలవర్చుకోవడానికి అది చాలా బాగా నాకు మైండ్ లో కూర్చుండిపోయింది గురూజీ. ధన్యవాదాలు గురూజీ. ఇంకా ఏడుస్తున్నారా? ఇంకేమైనా ఏడుస్తున్నారా? ఏడవట్లేం గురూజీ, ఏడుపు వచ్చినప్పుడు నాకు బుద్ధి లేదని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇంకా ఏడవాలనుకుంటున్నారు ఎవరైనా? ఏడవాలనుకున్న వారు నాకు ఫోన్ చేయండి. ఏడవాలనుకుంటున్నారా? గురుజీ ఏడవద్దు, ఏడిపించడం కూడా చేయొద్దు. ఈ భౌతికత సారం ఏంటి? విషాదం నిషేధం. సారం ఇదే, విషాదము. మొట్టమొదటి అధ్యాయం పేరే అర్జున విషాద యోగం. ఆ విషాదం నిషేధం. నిజానికి విషాదం నుండి మోక్షం. చివరి నిషేధం చేయడానికే 18 అధ్యాయాలు చెప్పిండ్రు.
విషాద నిషేధం కొరకే 18, చివరికి మోక్షమే. మోక్షమే. ఇంకా మార్పులు చెప్పండి ఎవరైనా. సుజాతమ్మ గారు. గురుజీ చిన్న అబ్బాయి వచ్చాడు, పెద్ద అబ్బాయి ఏమో ఈ క్లాస్ లో కూర్చుంటే వానితో టైం స్పెండ్ చేయవా అది ఇది అని గోల పెట్టాడు. నేను ఒకటే చెప్పాను, నాకు ఇదే ముఖ్యము, ఇవే కావాలి. ఒకవేళ అట్లా కుదరదు అని బలవంతం చేస్తే నేను ఆశ్రమానికి వెళ్ళిపోతానని చెప్పాను గురుజీ. అంటే సన్యాసాశ్రమా వానప్రస్థమా? గురుజీ నేను అనుకుంటాను ఇవి వినడం అనేది నా ఆత్మ ఉన్నతి కోసము, నా అజ్ఞానాన్ని దూరం చేసుకోవడం కోసము, ఇది నా కర్తవ్యంగా నేను భావించాను గురుజీ. అందుకని నేను దీన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టంగా తెలియజేశాను గురుజీ. నమస్తే గురుజీ. పాపం వాళ్ళు పాపం. ఏం లేదు, వదిలేసిండ్రు ఇంకా అమ్మ ఇంతే మేము అంతే అని. అంతే మీరు చెప్పాల్సింది, నేను ఇంతే మీరు అంతే అని మీరు వాళ్ళకి గురుజీ ఇంతకు ముందే వాళ్ళకు ఆ సూత్రం వాళ్ళు పాటిస్తారు గురుజీ. అమ్మ ఏదన్నా అనుకుంటా చేసి తీరుతుంది, ఇంకా చెప్పినా ఈయనదు, తను అంతే మేము ఇంతే అని. అంతే. వానమ్మ గారు మార్పులు చేర్పులు. ఆర్య సమాజం వాళ్ళు మొండోళ్ళు అనేది బిరుదు ఉంది కదా గురుజీ. మంచిదే, మొండి మంచిదే, మంచి మొండి. వానమ్మ గారు. గురుజీ ఎవరేమైనా పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్నా గురుజీ. అది ముఖ్యం. ఇంకొకటి కారణము. కారణం, ఏదో కారణం ఉంటుంది. గురుజీ బాగా నేర్చుకోండి. ఏమి జరిగినా ఏదో కారణం ఉంటుంది. రెండో ప్రశ్న తర్వాత అదేం కారణం, ఎవరు కారణం తర్వాత ఆలోచించుకోవాలి. ముందే ఇంతే అనుకోవాలి, ఏదో కారణం ఉండి ఉంటుంది. తర్వాత ఏది కారణం, ఎవరు కారణం తర్వాత అర్థం కాకపోతే అడగాలి ఎవరన్నా. మళ్ళీ పరిష్కారం కూడా ఆలోచించాలి. పరిష్కారం ఏమిటి, అర్థం కాకపోతే ఎవరిని అడగాలి, తెలుసుకోవాలి. చేతగానప్పుడు ఆగాల్సి వస్తుంది కొన్ని రోజులు. సహనం అవసరం. సహనానికి బలం ఉంటుంది. అసలు సహ అంటేనే బలం నిజానికి. సంస్కృతంలో సహ అంటేనే బలం అని అర్థం వస్తుంది. ఇంకెవరున్నారు మార్పులు చేర్పులు? సవిత్రమ్మ గారు, కొత్తవారు. నమస్తే గురుజీ. మార్పులు చేర్పులు అంటే ఏ పని చేసినా ఈ ఫలం కావాలి అని అనుకోకుండా చేయాలనేది నేర్చుకున్నాను గురుజీ. అలాగే జపం చేసేటప్పుడు కూడా ఏం కోరిక లేకుండా చేయాలి అనేది అర్థమైంది గురుజీ. శుభం, అది ముఖ్యం. తర్వాత దుర్గాప్రసాద్ గారు. నమస్తే గురుజీ. మార్పులు చేర్పులు. నమస్తే గురుజీ. గురుజీ అంటే నిష్కామ భావంతో కర్మలు చేయాలని, అదేవిధంగా సత్వగుణ ఆహారాన్ని స్వీకరించాలి, సత్వగుణాన్ని పెంచుకోవాలని నాకు తెలిసింది గురుజీ. అంజనమ్మ, అమ్మగారు అంజనమ్మ వింటున్నారు? గురుజీ నమస్తే గురుజీ. నమస్తే. మార్పులు చేర్పులు ఇప్పుడేం చెప్పలేనులే గురుజీ. సరే. విప్రనారాయణ గారు. నిర్మలమ్మ గారు. నమస్తే గురూజీ. నిన్న కారణం అన్నారు కదా, ఎవరన్నా ఇబ్బంది పెట్టేటప్పుడు ఆ కారణం ఎందుకు తెలుసుకున్నా దాని గురించి కొంచెం మైండ్లో పెట్టుకున్నాను. అది ఆ తర్వాత నిష్కామ కర్మ అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఇంకా దాన్ని ఇంకా బాగా దాన్ని తీసుకోవాలి అనే అది కూడా తెలుస్తున్నాను గురూజీ. సహనం అది కూడా పెంచుకోవాలి, ఇవన్నీ తెలుసుకున్నాను గురూజీ. కొంతవరకు ఆచరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. వినడం వల్ల ఇంకొంచెం వాటికి బలం ఆచరించాలి. పద్మమ్మ గారు, విడియాల పద్మమ్మ గారు ఉన్నారా? గురూజీ నమస్తే. చెప్పండి. మార్పులు చేర్పులు. మార్పులు చేర్పండి. మధ్య మధ్యలోనే విన్నా కూడా
అర్థం చేసుకున్న దగ్గరికి ఏముంది, వేదానుకూలంగా జీవించాలి అనేది ఒకటి ఉండాలి. ఆరోగ్యాన్ని సాత్వికాహారం తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలి. కొంచెం ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఎట్లా మనం రియాక్ట్ కాకుండా కొంచెం నెమ్మది సహనంతో ఉండాలి అని అంతవరకు ప్రయత్నిస్తున్నా గురుజీ. వీర వీర బ్రహ్మానంద ఆచార్యులు గారు ఓం నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. ఓం వచ్చినాయి గురుజీ. ఎమోషన్ బాగా తగ్గించినాం గురుజీ. ఎంత ఎమోషన్ అంటే మా అబ్బాయి అయితే చెప్పేసాడు చాలా మందికి, మీరు రావద్దు ఇప్పుడు, మా డాడీ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు, ఎవరు రావద్దు, చూడొద్దు అని మొదలెట్టాడు. అందులో చాలా బయటపడ్డాను నేను. మొదట్లో అలా ఉన్నాను, 1 నెల 15 రోజులు 2 నెలల క్రితం. ఇప్పుడు దీని నుంచి బయటపడ్డాను గురించి చాలా తగ్గించుకున్నా. బాధపడద్దు, భయపడవద్దు, న్యాయకారి పరమాత్మ ఉన్నాడు. హనుమాన్ గారు మీరు చెప్పినవి కూడా నాకు బాగా చెప్పండి. మీరు చెప్పినవి కూడా నాకు బాగా ఉపకరించిన గురించి నాకు ఈ 2 నెలల టైంలో కూడా నేను అస్మానం నమ్ముకుంటూ అదే తలుచుకుంటూ ఉండేవాడిని. దానివల్ల మంచి ధైర్యం వచ్చింది, ఎమోషన్ బాగుంది. శుభం. హనుమాన్ గారు ఓం నమస్తే గురూజీ. చెప్పండి. మార్పు ఎక్క మట్టుకు మౌనంగా ఉంటాను గురూజీ. నాకు ప్రశ్నలు రావడం లేదు. మంచిదే, నిశ్చింత. ఇంకా నిష్కామ కర్మలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏదానికైనా ఏదొచ్చినా కానీ దానికి తట్టుకోవడానికి ఎక్కువ పట్టు ప్రయత్నం చేస్తున్నాను. ఇంకెవరున్నారు? ఇంకెవరు? కృష్ణారెడ్డి కృష్ణానంద గారా? ఎవరు? కృష్ణానంద గారు ఉన్నారా? కృష్ణానంద గారు, దేముడు, భూసదేముడు. నమస్తే సార్. చెప్పండి. చాలా మీరు చెప్పిన కానీ చూసిన కాడి నుంచి చాలా మార్పులు వచ్చాయి గురుగారు. నేను కొద్దిగా ప్రతి వాటికి కోపపడిపోయాడు, కోపం తగ్గింది. ఎవరేమన్నా ఏదో కారణం ఉంటుందని మరి మీరు నిన్న చెప్పిన అది బుక్ మీద రాసుకున్నాం. శుభం. పాటించండి, ఏదో కారణం ఉంటుంది, ఆలోచించండి, తొందరపడద్దు. అలా గురూజీ. భయం కూడా తగ్గింది. నా ప్రతి అనారోగ్య కారణాల వల్ల ప్రతి దానికి భయపడి భయం కూడా తగ్గింది. మీ దయ వలన బాగానే ఉంది గురు. మార్పు చెందుతున్నా, ప్రయత్నం చేస్తాను గురుజీ. చేయండి. సత్యారావు బొల్లా, సత్యారావు గారు, ఇంకెవరు మిగిలారు? అందరూ అయిపోయారా? పిపినారాయణ గారు ఉన్నారా? పిపినారాయణ గారు. నమస్తే గురుజీ. ఉన్నాను. మార్పులు చేర్పులు అంటే ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాను గురుజీ. భౌతికత తర్వాత భౌతికత యొక్క ప్రభావం ఏంటి మీ పైన? ఏమైనా మార్పులు వచ్చాయా? మార్పులు అంటే వాస్తవంగా మార్పులు ఏమి రాలేదు గురూజీ. ఎక్కడి నుంచి రాలేదు? అంటే మార్పులు ఎక్కడి నుంచి రాలేదు? బయట నుంచా, లోపల నుంచా? మార్పులు ఎక్కడి నుంచి రావాలి? ఎవరు తీసుకురావాలి? లోపల నుంచి రావాలి, నేనే తీసుకురావాలి. అదేమైనా వచ్చాయా లేదా? 1, 2, సగం, అర్ధ, పావు? ఏది జరిగినా మన మంచి కోసం అనుకుంటున్నాను. భయపడకుండా ఉండాలనుకుంటున్నాను. కారణము ఏదో ఒక కారణం ఉందని అనుకుంటున్నాను గురువుజీ. ఇంకెవరైనా మిగిలిన వారు ఉన్నారా? అందరు అయిపోయారా? రాని వారు, వచ్చిన వారు అందరు కూడా అభినందనలు. రేపటి నుంచి ఏంటి? శాంతి పర్వం, అనుశాసనం.
శాంతిపురం రామాయణమా మహాభారతమా? మహాభారతం. రామాయణంలో శాంతిపురం ఉందా? లేదే. లేదు గురూజీ. ఇంతవరకు మేము వెళ్ళదు మాకే తెలియదు. మరి మీరు చెప్పాలి గురించి, మీరు చెప్తే ఉండదని అనుకుంటా. అంటే ఏం చెప్తుందేనా? అలా కాదు. అయితే మహాభారతం దొరికిందా ఎవరికైనా? నాకు దొరికింది గురూజీ. దొరికింది గురూజీ. అది డౌన్లోడ్ చేసుకున్నాం గురూజీ. పబ్లిషర్స్ ఎవరు? చూడలేదు గురూజీ. పబ్లిషర్ ఆ పీడిఎఫ్ పెట్టండి. ఒకటేమో గ్రూప్లో పెట్టారు కొన్ని. అదే గ్రూప్ లో మునిశేఖర్ గారు పెట్టారు. అవును పెట్టారు గురూజీ. ఒకటేమో రచయిత ఎవరో కొంచెం చెప్పండి. ఒకటేమో చెప్తున్నాను, అరణ్యపర్వం అనేది ఈ టి సూర్యనారాయణ గారు అనువాదం చేశారు. హిందీలో ఉంటే హిందీలో స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు ఇందులో విశుద్ధ వ్యాస మహాభారతాన్ని రాశారు. విశుద్ధ వ్యాస మహాభారతము. దాని తెలుగులో టి సూర్యనారాయణ గారు, మేడిబాగి, గాయత్రాసనం, వారాసిగూడ, సీతాఫలం మండి, గాయత్రాసనం దగ్గరే. అయితే అందులో లిస్టును చూడండి ఒకసారి. మురళీ బ్రహ్మచారి గారు పేరుంది, విద్యా బుక్ డిపో, కోటిక లక్ష్మీ గారు ప్రింట్ చేయించారు, పబ్లిషర్స్ వారు. తర్వాత కృష్ణమూర్తి గారు, రావికంటి కృష్ణమూర్తి గారు, వారి అడ్రస్ కూడా ఉంది, పేరు, కొన్ని పేర్లు ఉన్నాయి. విద్యా బుక్ డిపో, సుల్తాన్ బజార్, అక్కడ చూడండి. అరణ్యపర్వము అనుశాసనపర్వము ఒకటేనా గురూజీ? అరణ్యపర్వం అవసరం లేదు మనకు, శాంతి పర్వము అనుశాసన పర్వం రెండు కావాలి. అయితే టి సూర్యనారాయణ గారిది నేను ఒకటి తీసుకున్నాను ఇంతకుముందే. అరణ్య పర్వం ఏముంది అది? అదే జగదీశ్వరానంద హిందీ మూలము. అదే అయితే శాంతి పర్వం కావాలి. శాంతి పర్వం అడగండి, అది విశుద్ధంగా ఉంది, అది శుద్ధి చేసినటువంటి మహాభారతం. హిందీలో దొరుకుతాయి కానీ మీకు తెలుగులో కావాలి కదా. లేదంటే తిరుమల ఇంకెవరన్నా చూడండి. మీరు గురూజీ మీరు హిందీలో పెట్టండి, మేము చూసుకోగలుగుతాం, కొంతవరకైనా అర్థం అవుతుంది మాకు. తెలుగు కావాల్సిన తెలుగు చూసుకుంటారు, మాకు కొంతవరకు హిందీ అర్థం అవుతుంది కదా, అది చూస్తాం. లేదంటే మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో, అక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ లో ఈ గీత ప్రెస్ వాళ్ళ స్టాల్స్ ఉంటాయి, అక్కడ అడగండి, తెప్పించండి. హిందీలో సంక్షిప్త అంటే నాటి శ్లోకాలు లేకుండా డైరెక్ట్ హిందీలో ఉన్నటువంటి పుస్తకం ఉంది, సంక్షిప్త మహాభారతం అని చెప్పేసి. ద్వితీయ ఖండం రెండవ, అది గీతా ప్రెస్ వాళ్ళది రెండవ ఖండం, ద్వితీయ ఖండం. దాంట్లో గోరఖ్పూర్ మహాభారత సరళవరు సంక్షిప్త హిందీ అని చెప్పేసి హిందీలో ఉంటుంది, శ్లోకాలు ఏమి ఉండవు, డైరెక్ట్ ఉంటుంది అన్నమాట. అట్లా చాలా సుమారు 11 పర్వాలు ఉన్నాయి, కర్ణపర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు. లేదంటే తిరుపతి దేవస్థానం వాళ్ళే ఉంటాయి, పీడిఎఫ్ ఉండొచ్చు, వాళ్ళకి పుస్తకాలు కూడా దొరకవచ్చు. ఇప్పుడు మునిశేఖర్ గారు పెట్టిన పీడిఎఫ్ లో అది ఉండదా? అనుశాసన పర్వం శాంతి మహేశ్వరమ్మ గారు, మీకు దొరికిందా శాంతి పర్వము? గురుజీ నేను డౌన్లోడ్ చేసుకున్నది టిటిడి వాళ్ళ దగ్గర నుంచి, దేవరాజ శుద్ధి అంట గురుజీ, పబ్లిషర్స్. గ్రూప్ లో పెట్టండి అమ్మా. శాంతి గ్రూప్ లో అడ్మిన్స్ ఓన్లీ అడ్మిన్ కి ఉంది కదా గురుజీ. గురుజీ పంపియండి, మీకు పంపిస్తాను గురుజీ. అలాగే గురుజీ, అలాగే. ఏదైనా ఒకటి తీసుకోండి, అంటే మనము కథలేం చెప్పుకోం కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. మన దాంట్లో నీతి మాత్రం తీసుకుంటాము, నీతి వరకే. కాబట్టి మీరు ఏ పబ్లిషర్ అయినా పర్వాలేదు, తిరుపతి దేవస్థానం పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, మనం తీసుకుంటాం, నీతి మాత్రం తీసుకుంటాం. కథలు చాలా ఉంటాయి. రేపటి నుంచి మహాభారతము, శాంతి పర్వము, అందులో నీతి. మన తరగతి పేరు ఏంటి? మహాభారతము, శాంతి పర్వంలోని నీతి. రేపటి నుంచి
భగవద్గీత రాసిన పేరు ఉండదు. మహాభారతము శాంతి పర్వంలోని నీతి, దాని తర్వాత అనుశాసన పర్వంలో నీతి. గురుజీ ఒక ప్రశ్న గురుజీ నాకు అడగండి, అడగచ్చు గురుజీ? చెప్పండి, అడగండి. మీరు చావుకి భయపడద్దని చెప్పారు గురుజీ, అంటే మీ ఒక క్లాస్ లో చెప్పారు గురుజీ. ఆ నొప్పి, ఆ బాధ, ఆ భయం ఉన్నప్పుడు భయపడకుండా ఎలా ఉంటాం గురుజీ చావుకి? ఎప్పుడన్నా మీరు అనుభవించారా? అనుభవించలే గురుజీ, కానీ అది చెప్తుంటారు కొంతమంది, అది ఎంత బాధ ఉంటది. దెబ్బ ఎవరు చెప్పారు? పోయిన వారా వచ్చిన వారా? కానీ చూస్తుంటాం కదా గురుజీ, వాళ్ళు పడే బాధలు చనిపోయే ముందు. అమ్మా ఒకటి ఏంటంటే భగవంతుని యొక్క దయా అనుగ్రహం ఏంటంటే, ఎక్కువ బాధ అయినప్పుడు, ఎక్కువ నొప్పినప్పుడు మీరు గమనించండి, మీకు దెబ్బ తగిలింది అనుకోండి, వేలు కట్ అయింది, అప్పుడు ఏమవుతుంది? అనుభవం నాకు చెప్పండి. ఎక్కువ బాధ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? తిమ్మిరి ఎక్కుతుందా లేదా? ఎక్కువ నొప్పి నొప్పి కూడా ఉంటుంది. అమ్మ భరించలే నొప్పి రాగానే మనకి మైండ్ కనెక్షన్ ఉండదు. ఎక్కువ నొప్పి అయిన తర్వాత మైండ్ కనెక్షన్ పోతుంది, స్ప్రో కోల్పోతారు. బాగా గుర్తుంచుకోండి. నొప్పి బాగా ఉన్నప్పుడు భగవంతుని దయ అది మన మెదడుకు అందకుండా అయిపోతుంది, కట్ అయిపోతుంది, ఆ నొప్పి అందదు, తిమ్మిరెక్కిపోతుంది. ఈ విషయం తెలుసు కదా మీకు. ఎక్కువ దెబ్బలు తగిలినప్పుడు తిమ్మిరెక్కుతుందా లేదా? తర్వాత నొప్పి ఉంటుంది, అది వేరే విషయం. అప్పుడు మాత్రం తిమ్మిరెక్కుతుంది ఒకటి. అయితే ఇప్పుడు చనిపోయేటప్పుడు రకరకాలుగా చనిపోతుంటారు. వారి చేసిన కర్మను బట్టి, వారి యొక్క వ్యవహారాన్ని బట్టి చనిపోతుంటారు. కొందరు పడుకుంటూ, ఏడుస్తూ, కొట్టుకుంటూ రకరకాలు చనిపోతుంటారు. అయితే సహజంగా చనిపోతే మరణం ఏది ఉంటుందో సహజంగా, అప్పుడు ఒకటొకటి ఇంద్రియాలు సన్నగిలిపోతాయి. ముఖ్యంగా మాట పడిపోతుంది. ముందు చనిపోయే క్రమం కూడా ఉంది, మరణ దశ కూడా. ముందు నోరు పడిపోతుంది, మాట మాట్లాడడం ఉండదు. గమనించండి. సహజ మరణం చూడండి, గుర్తిస్తారు, చూస్తారు, అన్ని చూస్తారు, కానీ నోట మాట రాదు. అది గమనించండి. అందుకే సాధన చేసుకోవాలి. మంచిగా సాధన చేసుకుంటే హాయిగా ప్రశాంతంగా వెళ్ళవచ్చు యాత్ర, అంతిమ యాత్ర. అకస్మాత్తుగా దెబ్బలు తగిలి రోగాలతో, లేకుంటే ఉండాలనిపిస్తుంది కానీ అక్కడ ఉండలేని పరిస్థితి, అప్పుడు బాధపడతాం, ఏడుస్తాం. కొందరు నొప్పులతో, బాధలతో, రోగాలతో పోతుంటారు రకరకాల. అది నిజానికి మనం కనుక సాధన చేస్తుంటే ఆ సాధన ఫలం ఉంటుంది. ఎంత నొప్పున్నా, ఎన్ని కష్టాలున్నా సహించుకునే శక్తి రావాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. ఒకసారి మీరు మహర్షి చరిత్ర విన్నారా? మహర్షి విన్నాను గురుజీ, విన్నాను. అది గమనించండి. వారికి అన్ని మొత్తం రక్తాలు చీములే, ఒళ్ళంతా భరించుకున్నారు కదా. సందేహం చేసుకుంటూ ఈశ్వరస్థుతి ప్రార్థన ప్రదర్శన చేసుకొని ఈశ్వరుని యొక్క ధ్యాన స్థితిలో పోవడం జరిగింది. చెప్పుకుంటూ మరి, ఈశ్వర తేరి ఇచ్చా పూర్ణ హో, తేరి లీలా అని చెప్పేసి, తూనే అచ్చి లీలాకి తేరి ఇచ్చా పూర్ణ హో. ఈశ్వర ఇదంతా నీ లీల, నీ కోరికలు నెరవేరని, నా కోరికలు ఏమి లేవు అని చెప్పుకుంటూ వెళ్ళారు. అంటే నొప్పి భరించుకునే శక్తి కూడా వస్తుంది సాధన చేస్తే, ఈశ్వరోపాసన చేస్తే. అది అంటే మనం అంత నొప్పి భరించలేమని ఏమి ఉండదు. ప్రభు గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఏంటి ప్రభు గారు? గురూజీ నాదొక వినపం గురూజీ. రమాదేవి గారు చెప్పారు ఇంతకుముందు, విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇట్లా జరిగింది అప్పుడు. అయితే అప్పుడు వారి మానసిక పరిస్థితి ఏంటి, ఏమేమి మనసులో ఉన్నాయి అనేది ఒక రికార్డ్ చేసి పెడితే అది మంచి ఇదిగా ఉంటుందని అది ఒక వినపం గురూజీ. మీ క్లాస్ విని నేను స్ఫూర్తిని పొందాను, అసలు నిర్భయంగా ఉన్నాను అని చెప్పారు కదా. అప్పుడు ఎట్లా ఉండింది మానసిక పరిస్థితి, ఏమి ఆలోచించారు, ఏమేమి గుర్తుకు తెచ్చుకున్నారని వివరంగా చెప్తే కొంచెం బాగుంటుందని నాకు అనిపించింది గురూజీ. నమస్తే గురూజీ. రమాదేవి అమ్మగారు ఉన్నారా గురుజీ? మొన్న రికార్డ్ అయింది, చెప్పండి. గురుజీ, మేము హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాం గురుజీ. అప్పుడు మధ్యలో మేము ఏం చేసినాం అంటే ఢిల్లీకి బయలుదేరినాం. రాత్రి అంటే దాదాపుగా మేము ఇక్కడ 10 గంటలకే ఫ్లైట్ ఎక్కినాము. అది ఢిల్లీకి వెళ్ళే మార్గంలో మేఘాలు అడ్డం వచ్చినాయంట.
మేఘాలు అడ్డం వచ్చేసినంటే అవి కూడా ఈ ఐసు ముక్కలు ఏదో అవి అడ్డం వచ్చినాయట. దాన్ని ఢీకొండ దాకంటే ఇది ఏమైంది, ఇది ఫల్టీలు కొట్టింది. అచ్చా ఇది ఫల్టీలు కొట్టి ఆ దారిని అటు పోలేకపోయి మన లక్నోకు తీసుకుపోయారు. అయితే అది అప్పుడు కుదుపులు, చాలా కుదుపులు, గడగడ శబ్దము, ఇటు అటు వంగిపోవడము. ఇంకా అందరు ఏంటంటే ఆహాకారాలు పెట్టిండ్రు, ఏంటంటే కింద పడిపోతాం, ఇంకా మేము ఇక చనిపోతాం, ఇక మాది అయిపోయింది, ఇది పడిపోతుంది అని కిందికి పైకి వచ్చింది విమానం కూడా. వచ్చేప్పటికి అందరూ చాలా భయపడ్డారు. ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు కూడా అమ్మ అని అనుకున్నా. తర్వాత అనిపించింది, అరే భగవంతుడు ఉన్నాడు కదా, సరే నేను నాతో పాటు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఏమైనా ఆయనే చూసుకుంటాడు, ఏమైనా భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడు నువ్వు నాతోనే ఉన్నావు. ఓం అని అనుకున్న, గాయత్రి మంత్రం చదువుకున్న గురుజీ. ఇక కొద్దిసేపు మాత్రమే, అది కూడా ఏది ఓం అనుకోవడము, గాయత్రి మంత్రం చదువుకున్న తర్వాత ఇక కళ్ళు మూసుకొని స్థిరంగా ఉన్నా. నాకు ఈ శబ్దాలు కానీ ఇది ఏమన్నా అవుతున్నాయని కానీ నేను ఏం ఆలోచన పెట్టుకోలేదు. ఇక లక్నోకు తీసుకుపోయి ఎర్లీ మార్నింగ్, అది యాక్చువల్ గా 12 గంటలకే ల్యాండ్ కావాల్సింది, అది ఎర్లీ మార్నింగ్ లక్నోకు తీసుకుపోయారు. మళ్ళా లక్నో నుంచి మళ్ళీ 8 o'clock మళ్ళీ ఢిల్లీ తీసుకొచ్చి వదిలేసిండ్రు. చాలా చాలా చిత్రంగా అనిపించింది గురుజీ. మా పిల్లలు అందరైతే ఇక అయిపోయింది, అందరం ఫ్యామిలీ వచ్చేసిన, మొత్తం కొలాప్స్ అయిపోతామని అనుకున్నారంట. చాలా చాలా మంచి అనుభవం గురుజీ. అంటే భగవంతుడు అనుభవం కాదమ్మా, మీరు గొప్ప నిజం చెప్పాలంటే ఒక స్థితి మీది. ఏమర్థం అంటే ఒక రకం ఇది మరో జన్మ ఇప్పుడు మీది. నాకు కరోనా అప్పుడు కూడా అట్లాగే అయింది గురుజీ. మా ఇంట్లో అంటే చాలా రోజుల నుంచి యజ్ఞం చేస్తున్నాము, మా ఇంట్లో మట్టుకు మాత్రమే కరోనా రాలేదు. పక్క వాళ్లకు, ఈవెన్ డ్రైవర్ కూడా వచ్చి, డ్రైవర్ చనిపోయిండు, కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి రాలేదు గురుజీ. అది కూడా చాలా చిత్రంగా అనిపించింది. అంటే భగవంతుడికి చాలా సన్నిధిగా ఉండాలి, అయితేనే మనకు కాపాడగలుగుతాడు. అంటే మనం తీసుకుపోయి త్రయంబకం యజామహి అంటే ఏం లేకుండా భగవంతుడా నన్ను తీసుకుపోవాలంతే అని కోరుకుంటాము. అది ఆ కోరిక కూడా ఉండొద్దు ఇప్పుడు. ఏం కోరిక లేదమ్మా, సమర్పణ. ఇప్పుడు అదే సమర్పణమే గురుజీ. ఇప్పుడు ఏం కోరిక లేదు. ఎట్లా ఉంటారు, చిన్నపిల్లలు ఎట్లా ఉంటారు, అమ్మగా తెలుసు అంతా. నాకేం అవును గురుజీ. పూర్తి సమర్పణ చేసుకోండి. వైశ్వరం అర్థమవుతుందా? సమర్పణ పూర్తిగా. అప్పుడు మరణ భయం ఉండదు, ఏ కష్టాల భయం ఉండదు, నష్టాల భయం ఉండదు, ఈ నిందల అపనిందల భయం ఉండదు, ఏ భయం ఉండదు. అది వదిలేయడమే. కష్టాలు, నష్టాలు, నొప్పులు, బాధలు ఉంటాయి, సహించుకోవాల్సి వస్తుంది. సహించుకునే స్థితి ఉన్నప్పుడు భగవంతుడు చూసుకుంటాడమ్మా, బాగా గుర్తుంచుకోండి. ఎంతవరకు ఓర్చుకుని అంతవరకు ఓర్చుకుంటాము. మరి ఎక్కువ నొప్పి ఉందనుకోండి, అసలు భగవంతుడి ఒక వ్యవస్థ ఉంది, సిస్టమ్ ఉంది, అది బ్రెయిన్కి అందదు. ఇక బ్రెయిన్కి నొప్పి అందదు, ఏం అందదు. అది కూడా అటువంటి ఏర్పాటు కూడా ఉంది మన శరీరంలో. ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు తిమిరెక్కిపోతుంది, అంతే, నొప్పి తెలియదు. అప్పుడు ఉపయోగించుకోండి ఇలా. దీనివల్ల చాలా లాభం అవుతుంది. అందుకే ఆధ్యాత్మికంగా ఉన్నవారు ఈ రకంగా ఉండగలుగుతారు. కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, ఏమైనా జరగవచ్చు, కానీ భయపడకూడదు. వదిలిపెట్టడం చివరికి ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేసి వదిలిపెట్టడం. ఇలా ఉపయోగించుకోవాలి. విషమ పరిస్థితుల్లో ఆ జ్ఞానం అప్లై చేయడానికి ఆ బుద్ధి సహకరిస్తుందంటే అది గ్రేట్ గురుజీ. అసలు అప్లికేషన్ కదా గురుజీ. ముందు సాధన ఉండాలి. ఇప్పుడు రమదేవ గారికి సాధన ఉన్నట్టే సమర్పణ అనేది. అకస్మాత్ వచ్చింది కాదు కదా, అది ఒక రోజులో రాదు. అభ్యాసం ఉండాలి, అలా ప్రాక్టీస్ చేసుకోవాలి, నిరంతరం ప్రయత్నం చేయండి. ఈ రకంగానే ఇదంతా సజీవ ఉదాహరణ ఇది కదా, లైవ్ ఎగ్జాంపుల్ కదా ఇది. అవును గురుజీ. కాబట్టి భయపడొద్దు. ఒకటేమో భగవంతుని వ్యవస్థ ఉంది, ఎక్కువ నొప్పులు, ఎక్కువ బాధలు, కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఒకసారి వదిలిపెట్టేస్తే, ఒకసారి భగవంతుడు నీకు తెలుసు అంతే, సంబంధం లేదు అంటే బాధ్యత తీసుకోవద్దు, ఇక వదిలిపెట్టేసేయాలి. అది అలవాటు చేసుకోవాలి, అకస్మాత్తుగా రాదు. అంత అనుభవం ఉన్నవారు ఉన్నారు, చెప్పండి అమ్మా. ధన్యవాదాలు గురుజీ. ఉపయోగించుకోండి. మనం ఒకటి ఏమనుకోవాలంటే, చివరికి ఆర్డర్ ఇవ్వడం తగ్గించుకోవాలి, ఆదేశాలు ఇవ్వడం. ఇది బాగా గుర్తుంచుకోండి. కృష్ణుడు అంతటి వారు చివరికి ఏం చెప్పారు? యథా ఇచ్చసి తథా కురు.
అర్జున నీకు నచ్చినట్టు చేసుకో, ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఇది అలవాటు చేసుకోవాలి. అంత చెప్పిన తర్వాత మీకు ఎలా అనుకూలం ఉంటే అలా చేసుకోండి, మీ ఇష్టం అని చెప్పేసారు. అప్పుడు ఆలోచిస్తారు వారు, మీరు చేయాల్సిందే, ఇలా ఉండాల్సిందే అని. పిల్లలు కూడా చెప్పకూడదు దానికి, చిన్న పిల్లలు కూడా చెప్పదు, పెద్ద పిల్లలకు ఎవరికి చెప్పకూడదు. ఈ రోజుల్లో అసలు ఈ వాక్యం పనికిరాదు. ఇలా ఉండాల్సిందే, ఇలా ఉండాల్సిందే, నేను కన్న తల్లిని, ఇవన్నీ ఉండొద్దు, నీ తండ్రిని తల్లిని ఏం లేదు, మిత్రులు అందరి మిత్రులే, ఈ భావన అంటే అర్థమవుతుంది. చెప్పే పద్ధతి ఉండాలి, రావాలి మనం. సరేనా? ఈ భౌతికత నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి, ఎన్నో విషయాలు ఉన్నాయి. యుద్ధం చేయక తప్పదు, బాగా గుర్తుంచుకోండి. యుద్ధం చేయాల్సిందే, తప్పదు. మీరు ఏమైనా మాట్లాడండి, యుద్ధం చేయాల్సిందే. చివరి ప్రశ్న చెప్పలేదు, మోక్ష సన్యాసం. ఇది చెప్పి మనం ఆపేద్దాం. చెప్పండి, మోక్ష సన్యాసం, కర్మ సన్యాసం అర్థమైంది. కామ్య కర్మల సన్యాసం లేదా అశుభ కర్మలు, పాపకర్మల సన్యాసం అవసరమే. మోక్ష సన్యాసం ఏంటి చెప్పండి? సన్యాసం వల్లనే మోక్షం వస్తుంది. అమ్మ, అవి ఊహించుకొని చెప్పకండి, ఊహలతో చెప్పొద్దు. మోక్షాన్ని సన్యాసించాలి. మోక్షాన్ని కూడా సన్యసించాలి. కర్మ సన్యాసం అంటే కర్మను విడిచిపెట్టడం. అంటే గురుజీ చేయడం, మోక్షం అనే కోరిక లేకుండా. వానేమగారు ఏమంటున్నారు? అదే గురుజీ, కోరిక లేకుండా చేయడం, మోక్షం కోసం చేస్తున్నాను అని. ఒకవేళ మోక్షం కోసం చేస్తే ఏమవుతుంది? అది ఆరంభంలో ఏం చెప్పుకున్నాం? మొదటి శ్లోకం గుర్తు చేసుకోండి, పుస్తకం తెరవండి ఒకసారి. ధర్మక్షేత్రం 18వ అధ్యాయం మొదటి శ్లోకం. మొదటి శ్లోకం, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చం వేదితం త్యాగస్య చ హృషికేశ పృథక్ కేశిని శూదన. సన్యాసస్య గొప్ప బాహువులు గలవాడు కేశిని. రెండో శ్లోకం చూడండి, కామ్యానం కర్మాణం న్యాసం సన్యాసం. సన్యాసం న్యాసం అంటే విడిచిపెట్టడం, విసిరేయడం. న్యాసం విసిరేయడం, విసిరేయండి కామ్యకర్మలు. అలాగే సర్వకర్మ ఫలత్యాగం చేయండి. అన్ని కర్మలు, సర్వకర్మలు అంటే అన్ని కర్మల ఫలత్యాగం. మీరు ఏం చేసినా, పుణ్యకర్మలు, పాపకర్మలు, మిశ్ర కర్మలు, ఏ కర్మైనా ఫలత్యాగం చేయాలి. దాని పేరు త్యాగం, దాని పేరే యోగం. ఇప్పుడు చెప్పండి సమాధానం. మోక్ష సన్యాసం అంటే అన్ని రకాల కర్మలు, కోరికలను వదిలేయడమే కర్మ సన్యాసం అనుకుంటున్నా గురించి. కామ్యానం కర్మాణం న్యాసం సన్యాసం, ఇది డెఫినేషన్ సన్యాసానికి. కామ్య కర్మలు చేస్తూనే ఉండాలి గురుజీ, కోరికలు మాత్రం ఉండకూడదు. కామ్య కర్మలు ఉండకూడదు. ఉంది మోక్ష సన్యాసం అనడానికి. కామ్య కర్మలు ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, కామ్య కర్మ అంటే కోరికలు. కామ్య కర్మలు ఉండకూడదు. కామ్యానాం కర్మ అంటే కోరికలతో ఉన్నటువంటి కర్మలు. కామ్యానం కర్మాణం అంటే కామ్య కర్మల యొక్క న్యాసము, విడిచిపెట్టడమే సన్యాసము. ఇది అర్థం కాకపోతే భద్రత వ్యర్థమే. ఇంత విని కూడా మీరు ఈ ప్రశ్న అడిగారు అనుకోండి, ఇంత చేసి మళ్ళీ మోక్ష సన్యాసం అన్నారు కదా, ఏంటి? ఇక్కడ ఉంది, క్లూ ఉంది. విడివిడి తీసుకోండి. మోక్ష పక్కన పెట్టండి, సన్యాసం ఇప్పుడు చెప్పండి, డెఫినేషన్ చెప్పండి. విడిచిపెట్టడం, విడిచుట. ఇక్కడ ఉంది, ఇది ఉన్నది చెప్పండి. అదే వాక్యం చెప్పండి. కామ్యానాం కర్మాణం న్యాసం సన్యాసం. మోక్షం, అక్కడ మోక్షం కలుపుకోండి. మోక్షం కూడా కావాలనే కోరిక లేకుండా, అది కూడా కామ్యం ఉండొద్దు. అంటే కోరికలతో ఉన్నటువంటి ఏ కర్మ చేయదు. కోరికలు పెట్టుకుని కర్మ చేస్తే మోక్షం కూడా పనికిరాదు, అది కూడా వదిలిపెట్టాలి. మోక్షం కావాలని కోరిక ఉండకూడదు. సన్యాసం అంటే పేరు ఏ మీనింగ్ వచ్చింది ఇక్కడ? కామ్యానం కర్మాణం న్యాసం సన్యాసం. మళ్ళీ సర్వకర్మ ఫలత్యాగం ఉండాలి.
ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, విన్నారా? ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి కోరిక పెట్టుకున్నారు అంతే. ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరిక వస్తుందా? రాదు గురుజీ. కోరిక పెట్టుకున్నారు, వస్తుందా? రాదు గురుజీ, రాదు. దాన్ని తగిన శ్రమ చేసినప్పుడు వస్తుంది. సాధన ఉంటే శ్రమ. అంటే కోరిక ఉంటే వస్తుందా? దానికి ఏమైనా పురుషార్థం చేస్తూ వస్తుందా? పురుషార్థం పురుషార్థం చేయాలి. మోక్షం కోసం పురుషార్థం చేస్తారా? మోక్షం కోసం పురుషార్థం చేస్తారా? మోక్షం కావాలని కోరిక పెట్టుకుంటారా? పురుషార్థం చేయాలి. పురుషార్థం చేయడమే కోరిక పెట్టుకోవడం కాదు. విషయం అంటే కోరిక ముఖ్యం కాదు, మీ పురుషార్థం ముఖ్యం, ప్రయత్నం ముఖ్యం. అర్థమవుతుంది? మళ్ళీ ఇప్పుడు కర్తవ్య కర్మలే వస్తాయి కదా గురుజీ. మళ్ళీ కర్మయోగమే వస్తుంది. నిష్కామ కర్మ కదా మనం చేసేది మోక్షం కోసం. నిష్కామ కర్మయోగం దాని మీనింగ్ ఏంటి? నిష్కామ కర్మ కదా. కామ్యకర్మ ఉండకూడదు కదా, కోరిక ఉండకూడదు. కామ్యకర్మ ఉండదు. నిష్కామ కర్మ అంటే ఏంటి? మోక్షానికి రెండు ఉపాయాలు ఉన్నాయి. ఒకటి తత్వజ్ఞానము, రెండవది నిష్కామ కర్మ. ఏ కామన లేకుండా కర్మ చేయాలి. అయిపోయిందా? అక్కడ కామన లేకుండా, కోరిక లేకుండా మోక్షం కావాలని పెట్టుకుంటే తప్పు కదా. సన్యాసం అనే డెఫినేషన్ అక్కడ తీసుకెళ్ళాలి. మోక్ష సన్యాసం. సన్యాసం అంటే కామ్యానాం కర్మాణం సన్యాసం. ఈ శ్లోకంలో, రెండవ శ్లోకంలో. కోరిక పెట్టుకొని చేస్తే ఏమవుతుంది గురుజీ? అదే కోరిక పెట్టుకొని చేస్తే మళ్ళీ అది సకామ కర్మ అవుతుంది కదా, నిష్కామ కర్మ కాదు కదా. మోక్షం కావాలంటే, మోక్షం పొందడానికి అసలు మెయిన్ కండిషన్ ఇదే, నిష్కామ కర్మ చేయాలి. మీరు కోరిక పెట్టుకున్నారనుకోండి, అది సకామ కర్మ అవుతుంది కదా. సకామ కర్మ యొక్క ఫలం ఏంటి? సకామ కర్మ యొక్క ఫలం బంధనమే. మరొక జన్మ రావచ్చు, లేదా జన్మ ఇవ్వకుండా కొన్ని రోజులు స్వర్గం నుంచి వచ్చు. అంటే ఏ జన్మ, ఏ శరీరం లేకుండా యాత్ర, శరీరం లేని యాత్ర. అంటే కోరికతో చేసిన మోక్షం వస్తుంది, కానీ అది బంధనంగా మారుతుందని గురుజీ ఇక్కడ అర్థం. రాదు, కోరిక చేస్తే మోక్షం రాదని. రాదు. సన్యాసం అంటే ఇక్కడ ఇచ్చారు కదా. సన్యాసం అంటే మోక్షం కావాలి అనే కోరిక ఉన్నప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తాం కదా. ఆ కోరిక పెట్టుకోకుండా చేయాలి. నీ డ్యూటీ చేయాల్సిందే. కోరిక లేదు ఇక. ఇప్పుడు భగవంతుడు న్యాయకారి అవునా కాదా? కర్మ ఫలదాత అవునా కాదా? నీకు డౌట్ ఏంటి? ఇంకా నీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి. కోరికలు అవసరం లేదు. ఇక్కడ ఒక గోల్ అని ఉంటది కదా గురుజీ, ఆ గోల్ రీచ్ కావాలని అది కూడా పెట్టుకోవద్దా గురుజీ? అసలు ఇప్పుడు ఒక విషయం చెప్తాం. అసలు మోక్షం అంటే ఏంటి? అక్కడికి రండి మళ్ళీ. అసలు దుఃఖాలు కష్టాలు పోవడమా, మీకు సుఖాలు కావాలా? ఆకలి ఇచ్చినప్పుడు అన్నం కావాలా, మిఠాయిలు కావాలా? ముందు ఆకలి భయంకరం. అప్పుడు మిఠాయి లేదు, బిర్యానీ లేదు, పాయసం లేదంటే ఎలా? ఆకలి ఇచ్చినప్పుడు ఏదో పెట్టుకుని అడుగుతారా, లేకపోతే బిర్యానీ ఉందా, మిఠాయిలు అడుగుతారా? ఏది పెడితే అది. మీనింగ్, అసలు మోక్షం యొక్క మీనింగ్ ఏంటి? దుఃఖాన్ని పోవాలి. ముఖ్యంగా దుఃఖ నివృత్తి. ముఖ్యంగా దుఃఖ నివృత్తి అది తర్వాత కదా సుఖాలు అనేది. దుఃఖాలు పోయిన తర్వాత సుఖం తర్వాత. నిజానికి ఇప్పుడు విలాసాలు ఎప్పుడు అంటారు? ఎప్పుడు దేని విలాసం అంటాం? విలాసం దేని అంటాం? అన్ని ఉండి తినడం అవసరం లేదు, ఆకలి తీరింది, ఎక్స్ట్రా తినడమే విలాసం అవుతుంది. అన్ని ఉన్నాయి, అన్ని వండుకుంటే ఇంక ఎక్స్ట్రా చేస్తే అది విలాసం కదా. ఇంగ్లీష్లో ఏమంటారు? లావిష్ ఏమంటారు? వాడే ముందు కదా. లావిష్ విలాసం. విలాసం అంటే చేస్తే లావిష్ అవుతుంది. విలాస, లావిష ఉందా? చెప్తాం వర్డ్. విలాసనండి, విలాస లావిష. అసలు విశిష్టంగా లాస్ కలిగిస్తుంది గురుజీ విలాసం. విశేషంగా లాస్. అదే లావిష్. లావిషే విలాస్. చూడండి అక్షరాలు, 3 అక్షరాలు అవి అటు కలిపిస్తే అవి అక్షరాలు. విలాస్, లావిష్. లా అంతే ఉంది, వి అంటే ఉంది. సరే, విషయం ఏంటంటే దుఃఖాలు దూరం కావడం ముఖ్యం. త్రయంబకం యజామహే మంత్రం చెప్పండి, ఏముంది దాంట్లో? ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోః. ముందేం కావాలి? ముందు ఏం కోరిక ఉంది అక్కడ? ఏమడిగారు ముందు?
అసలు కోరిక ఏంటి? మృత్యో అమృతం ముక్షియ బంధనాత్. బంధనాలు మృత్యు అంటే మృత్యు యొక్క బంధనం నుండి, బంధనాత్ మృత్యో, మృత్యు యొక్క బంధనం నుండి ముక్షియ విడిపించండి. మా అమృత వద్దు, అమృతం నుండి వద్దు, అమృతం నుండి వద్దు. అది అసలు కోరిక ఏమున్నట్టు ఇప్పుడు? దుఃఖాలు దూరం కావాలి, బంధనాలు దూరం కావాలి, కష్టాలు దూరం కావాలి. ఇది అసలు, ఇది కోరిక. ఇక్కడ కోరిక ఉండొచ్చు, నా దుఃఖాలు పోవాలి, నా కష్టాలు పోవాలి, నా బాధలు పోవాలి, నా సమస్యలు పోవాలి, భయాలు అశాంతి పోవాలి, నిరాశ పోవాలి. ఇది 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 మంచిదే. అక్కడ మోక్షం కావాలి, నెక్స్ట్ కదా అది. మోక్షం అంటే తర్వాత స్టెప్ కదా. అవును గురుజీ. మోక్షం అంటే మీనింగ్ ఏమనుకుంటున్నారు? అది అది ముందు మీకు తెలియాలి. ముచ్చులు మోచనే ధాతు, రూట్ వర్డ్. అంటే మోచనం అంటాం మనం, విమోచనం అంటాం, విముక్తి అంటాం. విడుదల, దుఃఖాల నుండి విడుదల. అది అది దుఃఖాల నుండి కష్టాల నుండి విడుదలయ్యే అది మీరు కోరుకోవాల్సింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మిగిలేదేముంటది? భగవంతుని చేరుకున్న తర్వాత ఆనందం ఇంకేముంటది? ఇంకా మిగిలేదేముంది? ఇప్పుడు అర్థమవుతుందా? అందుకే మోక్షం కోరుకోకండి, మోక్షం సన్యాసం చేయండి. అది భగవంతుని వైపు పెట్టండి. దాని అర్థం ఏంటంటే భగవంతుని వైపు పెట్టండి. మళ్ళీ అక్కడికి రండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అక్కడికి రండి. మీ కర్మఫలం కోరుకుంటున్నారా? కర్మఫలం కోరుకుంటున్నారా? లేదు లేదు గురుజీ. మరి కర్మఫలం కోరినప్పుడు మరి మోక్షం ఫలం కదా. మోక్షం ఏంటి? ఫలమే కదా అది. మనం చేసిన పుణ్యము, ఆ పుణ్యం కూడా కాదు నిజానికి నిష్కామ కర్మ. పుణ్యం లేదు, పాపం లేదు, డ్యూటీ చేసుకున్నాం. ఈ మోక్షం, అది పుణ్యం పాపం ఏమి లేవు, సకామ కర్మలు ఏమి లేవు. కాబట్టి భగవంతుడు ఇచ్చే ఫలం ఏంటి? మోక్షమే కదా. మోక్షం ఫలం కదా. అవును గురుజీ. మా ఎవరికి వదిలిపెట్టాలి? మీరు భగవంతుడు వదిలిపెడతారా? మీ కావాలని కోరుకుంటారా? ఇంత కావాలి అంత కావాలని? ఉద్యోగం చేసి లేదా కూలి పని చేసి ఇంత కూలి కావాలి, అంత కూలి కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తారా? డిమాండ్ చేయకూడదు. మనం అడిగేది లేదు. ఏం అడగకండి, డ్యూటీని పని చేసుకోండి, కర్మఫలాన్ని భగవంతుడు వదిలిపెట్టేసేయండి. కాబట్టి మోక్షం కూడా అది ఫలమే. అందుకే భగవంతుని వదిలిపెట్టండి, సన్యాసం చేయండి. అక్కడ మోక్షం అని చూడండి. మోక్షం దగ్గర మీరు ఫలం అని రాసుకోండి, మోక్ష ఫల సన్యాసం అని. స్పష్టమైంది ఇప్పుడు? మోక్ష ఫల సన్యాసం. క్లియరా? అర్థమైంది గురుజీ. డౌటా? గురుజీ మరి ఏ పని చేసినా కూడా మోక్షం కొరకే చేయాలి. కూర్చున్నా, తిన్నా, మాట్లాడినా, విన్నా అని అంటారు. మోక్షం కూడా ఏంటంటే దుఃఖ నివృత్తి, కష్ట నివృత్తి కదమ్మా. అది మోక్షం, విమోచనం, విముక్తి, విడుదల. జైలు నుండి వెళ్ళిపోవడం. మన జైల్లో ఉండాలనుకోవట్లేదు, ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం. ఇంటికి వెళ్ళిపోవాలి మనం, మన ఇంటికి మనం వెళ్ళాలి. జైలు వద్దు. అది కదా మోక్షం అంటే. జైలు నుండి రిలీజ్, ఇంగ్లీష్లో మాట్లాడితే రిలీజ్, అది మోక్షం కదా. జైలు నుండి మోక్షం కాదు, జైలు నుండి విముక్తి, జైలు నుండి విమోచనం. జైలు నుండి వెళ్ళినారు ఇంకా ఎక్కడికి వెళ్తాం? ఇంటికి వెళ్ళాలి కదా. అసలు ఏం కోరుకుంటాడు ఖైదీ? జైలు నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు కదా ముందు. జైలు వద్దు అనుకుంటాడు, ఏమనుకుంటాడు ముందు? జైలు బంధనం. అది వద్దనుకో. అది అది అసలు మోక్షం. ఆ ఫలం కూడా మనం కోరుకోకూడదు. మోక్ష ఫల సన్యాసం రాసుకోండి. శిక్ష పూర్తయ్యే వరకు ఉండాల్సిందే కదా. ఎంతమ్మా? శిక్ష పూర్తయ్యేంత వరకు ఉండాల్సిందే కదా. మరి పారిపోతారా? పారిపోకూడదు. శిక్ష పెరుగుతుంది. పారిపోతే మరొక నేరం, అదొక నేరం, కొత్త నేరం. అదే గురించి ఇంకా శిక్ష ఎక్కువ అవుతుంది కదా. అసలు పారిపోకూడదు. ఇది కనుక అర్థమైతే ఏడుపు రాదు. ఏమైనా నష్టాలు, తిట్లు, నిందలు వస్తే హాయిగా సంతోషంగా భరించండి. ఏమనుకుంటారు? బరువు దిగిపోతుంది, కర్మఫలం తరిగిపోతుంది, ఫ్రీ అయిపోతున్నాను అని సంతోషపడుతున్నారు. దయామయుడు కాబట్టే తిట్లు వినిపిస్తుంది అనుకోవాలన్నమాట. అవన్నీ వదిలిపిస్తుంది. తిట్లు తినండి, ఏమవుతుందమ్మా? గాలి తిట్లు కదా, గాలి కబుర్లు అని. తిట్లు అంటే గాలి. సంస్కృతంలో ఏమంటారు తిట్లను తెలుసా? గాలి అంటారు. గాలి అంటారు. దదతు దదతు గాలిం గాలివంత అని ఒకటి శ్లోకం. హిందీలో ఏమంటారు? తిట్లని ఏమంటారు హిందీలో? గాలియా అంటారు గురుజీ. మరి గాలే కదా. తిట్లు అంటే గాలి.
కొత్తగానే వింటున్నా నేను. అంటే గాలి తిట్లు తెలియకుండానే గాలికి గాలికి తిరగడం, గాలి తిట్లు అట్లా అంటుంటారు. ఆ సంస్కృతం అమ్మా గాలి అనేది. అదే గురుజీ. అది గాలి అంటే తిట్టుకొని అది గాలి గాలి పోతుంది. మనం వినొద్దు, చెవులు మూసుకొని అయిపోతుంది. తిట్టుకొని తిట్టి నోరు నొప్పి వస్తుంది. రమాదేవి గారి స్థితిలో ఉన్నప్పుడు వినపడదు. అది ఆమెకి ఏ శబ్దాలు వినపడలేదు కదా. అది అంతే కదమ్మా, మరి అయిపోయింది, ఇంకేముంది, వదిలేశారు సమర్పణం. ఇలా ఉపయోగించుకోండి, రమాదేవి అమ్మగారిలా ఉపయోగించుకోండి. మీ అందరు కూడా అనుభవాలు ఉన్నాయి, మీరు కూడా ఎన్నో ఉపయోగించుకున్నారు. అనుభవం లేని వారు ఎవరు లేరు. ఒకటి బాగా గుర్తుంచుకోండి, మీ అందరు కూడా పూర్వజన్మ సాధన ఉంది, తక్కువ అంచనా వేసుకోకండి. పూర్వజన్మ సాధన సంస్కారం లేకపోతే అసలు ఇలా వినరు, ఇలా ఉండరు. ఇప్పుడు వెళ్ళిపోతారు, ఏదో పని చేసుకుంటారు. వింటున్నారంటే మీరందరూ కూడా మంచి సాధకులు. పూర్వజన్మ సాధన చేసినటువంటి సంస్కారాలు పుణ్యం ఉంది. ఆ పుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది. దాన్ని ఉపయోగించుకోండి, వ్యర్థం చేసుకోకండి. తర్వాత ఏడవకండి. తర్వాత ఏడుస్తారా? ఏడవం గురు. లేదు ఎంత విన్నా కూడా ఇంకా ఏడిస్తే మాకు బుద్ధి లేదు. గాలి వాయువు బాగుంది గురుజీ. గాలి గాలి తిట్లు గాలి బాగుంది. హిందీలో కూడా గాలి. గ్యాస్ అంతే. గాలి తిట్టకు భయపడకండి, సరేనా? నిందలు వస్తాయి, అపనిందలు వస్తాయి, దుష్ప్రచారం చేస్తారు, అసలు భయపడవద్దు. సంతోషపడాలి. నిజానికి ధర్మ మార్గం ఉన్నప్పుడు తిట్లు వస్తే మంచిది, అపనిందలు వస్తే మంచిది, నిందలు వస్తే మంచిది. ఎందుకు చెప్పండి? ధర్మ మార్గం ఉన్నప్పుడు తిట్లు రావాలి, మంచిది. ఎందుకు? గట్టిపడటానికి గురూజీ. గట్టిగా ఉన్నారులే, పరీక్ష అది. పరీక్ష రేపంచి తిట్లే మీకు. అవును గురుజీ, పరీక్ష కరెక్టే. పౌరితే ఇంకా మరింత మనం చెడిపోతాం. తిట్లు నారాయణ శ్రేణు దోష తాడనాథ్ గుణాః సామృతై పాణిభిర్గృహంతి గురవన విశోక్షితై లాలనాథ్ శ్రేయో దోష తాడనాథ్ గుణాః. తాడనం అంటే మరి కొట్టడం కాదు, అంటే మనం నేర్చుకోవాలి, బాధపడకూడదు. ధర్మార్గంలో తిట్లకు భయపడి మనం వెనక్కి రాకూడదు, ఆగిపోవద్దని అర్థం. తిట్లు వచ్చినా, అపనిందలు వచ్చినా భయపడకూడదు. ఒక దొంగ, ఒక దోపిడిదారు, ఒక దుష్టుడు, దుర్మార్గుడు, ఒక అనాచారి, దురాచారి భయపడుతున్నారా? ఎవరైనా చెడు అలవాట్లు ఉన్నారు దొంగలు, తిట్లకు వాళ్ళు భయపడతారా? తిట్లకు భయపడరు, చేసినా భయపడరు. వాళ్ళు తిట్లకు భయపడరు, కొట్లకు భయపడరు, జైళ్ళకు భయపడరు, దీనికి భయపడరు. జైలు పెట్టినా భయపడరు. అంత గట్టిగా ఉంటారు. మరి మనం ఆత్మవిశ్వాసం చెడ్డ ఆత్మవిశ్వాసం. మీరందరూ కూడా జడ పదార్థాలు గారు, బాగా మీరు జడం కాదు, అందరు చేతన పదార్థాలు. అందరు చేతనమే. చేతనం అంటేనే శక్తి, బాగా గుర్తుంచుకోండి. నేను ఒక చేతన శక్తిని. మీకు అర్థమవుతుంది ఏమన్నా? ఇది నేను ఒక చేతన శక్తిని అర్థమవుతుందా? ఇంకా జడం అనుకుంటున్నారా? మట్టి అనుకుంటున్నారా? నేను ఒక మట్టిని. మట్టి చేతనమా? చేతనమే. అనండి, నేను ఒక చేతన శక్తిని. శక్తిని, మహాశక్తిని. ఆది పరాశక్తి. పరమాత్మ, ఆది పరాశక్తి పరమాత్మ. కానీ మనం శక్తులమే. ప్రతి జీవాత్మ చేతనమే, ప్రతి చేతనం శక్తే. చితిశక్తి నా మాట కాదు, ఇది వ్యాస మహర్షి. చితిశక్తి అంటే చేతన శక్తి, ప్రతి ఆత్మ. మీరు అందరు కూడా అంటే ఇది ఊరికి నేను మిమ్మల్ని ఏదో లేపడానికి కాదు, అందులో ఉన్న విషయం చెప్తున్నాను. అందరు కూడా మట్టి కాదు, ఈ శరీరాలు కాదు. ఇది కనుక అర్థం చేసుకుంటే మీరు భయపడం ఉండదు. మట్టి అనుకోండి, నేను చేతన శక్తిని, ఈ శరీరం కాదు, ఈ మట్టి కాదు, ఈ దేహం నేను కాదు. శుభం. ఇంకేమైనా ఉంటే రాసి పెట్టుకోండి, ప్రశ్నలు సందేహాలు ఉంటే. ముగించేద్దామా? రేపటి నుండి ఏంటి? మహాభారతం. అసలు మహాభారతం మొదటి పేరు తెలుసా? అసలు పేరేంటి? జయం, జయ.
మహాభారతం జయ దాని పేరు. నారాయణం నమస్కృత్య నరం చ ఏవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉద్దీరయేత్ అని ఒక శ్లోకం ఉంటుంది ఆరంభంలో. జయం దాని పేరు అంటే విజయ ప్రాప్తి కొరకు అని అర్థం వస్తుంది అనమాట. అంటే జయం జరిగింది కదా, ధర్మానికి జయం జరిగింది కదా. మొట్టమొదటి మహాభారతం పేరు జయమే, తర్వాత భారతం, తర్వాత మహాభారతం, ఇప్పుడు మహాభారతం అయిపోయింది. అది అసలు విషయం ఎగిరిపోయింది గురు, జయం అనేది. జయం అసలు పేరు, విజయం కదా, ధర్మానికి జయం జరిగింది, అసలు పేరు అది. సరే, అందరికీ అభినందనలు. భగవంతుని అందరూ కూడా ఇటువంటి శక్తిని, యుక్తిని, బుద్ధిని ప్రసాదించుగాక. దీనికి భయపడకుండా ఉండండి. చివరికి మోక్షం అదే వస్తుంది. మనం ప్రయత్నం చేయడమే, మన డ్యూటీ మనం చేసుకోవడమే. ఇచ్చేవాడు ఎవరు? కర్మఫలదాత పరమాత్మ ఉన్నాడు. ఎటువంటి అన్యాయం జరగదు, ఏ పక్షపాతం ఉండదు, సరైన న్యాయం జరుగుతుంది. కాబట్టి నిరాశ అవసరం లేదు. కాబట్టి మనం ఏం కోరుకునే అవసరం లేదు. కర్మణీయ అధికారః తే మా ఫలేషు కదాచన. ఆసనం స్థితి మార్చుకోండి. కూర్చున్న స్థితి, నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస ఒకసారి. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. ముందుగా పరపిత పరమాత్మ ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. బంధువులారా, మీ అందరికీ అభినందనలు, పరపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఈ విశుద్ధ భగవద్గీతను అందించినటువంటి పండిత గోపదేశాస్త్రి గురువు గారు గొప్ప పని చేసినారు. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి అనేక వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గోపదేవ్ గారికి చాలా చక్కటి అనువాదం, వివరణ, ఎన్నో విషయాలు మనకు చాలా స్పష్టంగా తెలియడం జరిగింది. గోపదేవ్ గారికి మరీ వందనాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి అభినందనాలు. శుభం భూయాత్. సర్వేభ్యో నమో నమః. ఓం. ముగించేద్దాం.